గట్టిగా ఈ ఇంటర్వ్యూ మొత్తం షేక్ అయిపోయేలాగా ఒక్క షేక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం అలా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులు ప్రతి ఇంట్లోని పరిచయం అక్కర్లేని ఒక సుపరిచితమైన పేరు. అసలు ఈ కట్అవుట్ ఇంట్రడక్షన్ కానీ ఎలివేషన్స్ ఇస్తూ ఉండాలి. అసలు ఎంత బ్యూటిఫుల్ స్మైల్ ఉంటదంటే ఇక్కడ నుంచి తీసుకొస్తారు దాన్ని, అది ఎప్పుడు చూసినా అలాగే కనబడుతూ ఉంటుంది. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెనకాల ఉన్న సీక్రెట్ చెప్పండి అన్న. నో ఏం ఉండదు మైండ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మైండ్ దాకా తీసుకోను, స్ట్రెస్ తీసుకోను, ప్రశాంతంగా ఉంటాను. స్ట్రెస్ అంతా మా వాడికి అందు కూడా మేము ప్యూర్ స్మైల్. అంటే ఇబ్బందులు ఏం పడము, అంటే ప్రతి చిన్నదానికి ఆలోచన ఉండదు, ప్రతిదానికి టెన్షన్ పడము. సో కూల్ గా వెళ్తాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి లైఫ్. ఆ స్మైల్ కూడా ప్యూర్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. ఒక మల్లేష్ అనే క్యారెక్టర్ ఈ రోజు థియేటర్స్ లో చూస్తున్న వాళ్ళందరూ, అంటే కొన్ని క్యారెక్టర్స్ అలా భయపెడుతూ ఉంటాయి థియేటర్ లో కూర్చున్న వాళ్ళు. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హారర్ సినిమా కాకపోయినా ఒక శంబల లాంటి సినిమాలోని మల్లేష్ అనే క్యారెక్టర్ చూస్తే మొత్తం అందరూ కూడా భయపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ మా యుగంధర్ ముని గారికి. ఎందుకంటే ఆయన చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. థియేటర్ లోనే చూడాలి సినిమా. థియేటర్ లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతాం మనం. ఆ సౌండ్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ బ్యూటిఫుల్ గా అనిపించింది. అంటే నార్మల్గా ప్రతి ఒక్కరి కెరీర్లో హైస్ అండ్ లోస్ ఉంటాయి. బట్ మెయిన్గా మీ కెరీర్ చూసుకుంటే అసలు మీరు చూడని సక్సెస్ అంటూ ఏదీ లేదు. అంత పీక్ చూసారుగా. మళ్ళీ ఒక సినిమా అనే దానికి వచ్చేసి ఇప్పుడు సంబాలాలోని మల్లేష్ అనే క్యారెక్టర్తో వస్తే ఈ సక్సెస్ కొలమానాన్ని ఎలా చేసుకుంటారు అనేది, అంటే మీ పీక్ సక్సెస్ మీరు ఆల్రెడీ కెరీర్లో చూసారు, బట్ ఈ సక్సెస్ అనేది ఎలా డిఫైన్ చేసుకుంటారు అనేది. నేను చెప్పాలంటే సక్సెస్ ఫెయిల్యూర్ అని ఆలోచించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ గా. అంటే బయట మాట్లాడుకుంటారు సక్సెస్ ఫెయిల్యూర్ అని చెప్పి, బట్ మనం ఏం పని చేసినా న్యాయంగా, ధర్మంగా అండ్ మనసు పెట్టి చేస్తే అది మనకి ప్రశాంతతనిస్తే అది ఎప్పటికీ సక్సెస్. అంటే నా దృష్టిలో అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది అంతే. నేను అప్పుడు ఎగరలేదు, ఇప్పుడు ఎగరలేదు. నార్మల్గా అలా కూల్గా ఉన్నాను. సక్సెస్ వచ్చింది కదా అని సక్సెస్ కొట్టాము, నెక్స్ట్ ఇంకా మనమే మొత్తం స్టార్, లేకపోతే మనమే ఇంకా వేలేస్తాము, ఇలాంటివన్నీ నేను ఆలోచించాను. వచ్చింది యాక్సెప్ట్ చేస్తాం. మంచి క్యారెక్టర్ అయితే చూస్ చేసుకుంటాను, బాగుంది అనుకుంటే చేస్తాను. సీక్రెట్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎగురుతూ ఉంటారు, ఎగరండ్రా ఎన్ని రోజులు ఎగురుతారు ఎగరండ్రా. అది కొంచెం నిజంగా ఎంబారెసింగ్ గానే ఉంటుంది. ఎవరన్నా పక్కన సూపర్, మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా అత్తగారు కానీ లేకపోతే మా కజిన్స్ కానీ వీళ్ళందరూ వావ్ అసలు హిట్ అయింది కదా, ఇంకా సూపర్ పెద్ద విలన్ అయిపోతావు అది ఇది అని మాట్లాడితే నేను లైట్ తీసుకుంటా చాలా. ప్లీజ్ ఇలాంటివన్నీ చెప్పకండి, టైం అంతే. అది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లో కనిపిస్తాను, అందరూ ఎంజాయ్ చేస్తారు, అంతవరకే ఆలోచించండి అని చెప్తాను. బట్ ఎందుకు అన్నా ఇండస్ట్రీ మిమ్మల్ని కొంచెం వాడుకోవడం లేట్ అయిందేమో అని మా సైడ్ నుంచి ఆడియన్స్గా ఫీలింగ్, బట్ మీ సైడ్ నుంచి ఒక యాక్టర్గా వాట్ యువర్ ఫీలింగ్? అండ్ ఇండస్ట్రీ అని చెప్పను కానీ, బట్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బేసికల్గా నేను అసలు ఫస్ట్ ఏ సినిమా ఆఫీస్కి వెళ్ళి కలవడం కానీ, డైరెక్టర్స్ని కలవడం కానీ, వాళ్ళని కలిస్తేనే కదా ఓ ఇలాంటి ఫిగర్ ఉంది అని తెలుస్తుంది. అంటే వాళ్ళు సీరియల్స్ చూస్తారో తెలియదు, అంటే ప్రతి ఫ్యామిలీస్ చూస్తారు, బట్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా టీవీ చూడాలని రూల్ లేదు కదా. సో నేను పర్సనల్గా ఎవరిని కలవలేదు అనమాట. సో మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు ప్రాబ్లం. అంతే అన్న, సీరియల్స్ టైంలోనే మీరు కలలేదు అసలు. బిందు మ్యామ్నే మంజు మ్యామ్నే పక్కన పెట్టి చివరికి మొత్తం అంతా ఈక్వల్ చేసేంతవరకు అంటే అది సరిపోయింది. ఎక్కడ వెనక తిరిగి చూసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే కంటిన్యూస్ గా ఏదో వర్క్ చేస్తూనే ఉన్నాం సీరియల్స్. మొగల్ రేకులు, చక్రవాకం తర్వాత మొగల్ రేకులు, మొగల్ తర్వాత అపరంజి తర్వాత సూర్యపుత్రుడు, ఇలా చెప్పుకుంటూ పోతే 28 సీరియల్స్ హీరోగా చేశాను. 28 సీరియల్స్ హీరోగా నా కెరీర్ అంతా అలా వెళ్ళిపోయింది జనాల్లోకి. లాస్ట్ 4 years 3 years అయిపోతుంది. గృహలక్ష్మి అని చెప్పి ఒక సీరియల్లో చేశాను అంతే. ఇంకా తర్వాత అనిపించింది ఎందుకో బ్రేక్ తీసుకుందాము, సీరియల్స్ వద్దు, ఇంకొంచెం స్టాప్ చేద్దాం అని చెప్పి. బికాజ్ మొనాటనీ వచ్చేసింది ఎవరికైనా సరే యాక్టింగ్ మీద. అంటే సీరియల్స్ లో కూడా అంత గొప్పగా చూపించే డైరెక్టర్స్ చూపించగలరేమో కానీ, బట్ క్యారెక్టరైజేషన్స్ అంత గొప్పగా రావట్లా. ఒక 3-4 ఎపిసోడ్స్ ఉంటుందేమో, తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతుంది క్యారెక్టర్. సో అందువల్ల సీరియల్స్ కొంచెం బ్రేక్ ఇద్దామని కొంచెం 3 years నుంచి ఏం చేయట్లేదు. ఏదో నా డాన్స్ షోస్ యూఎస్కి వెళ్తున్నాను, షోస్ చేసుకుని వస్తున్నాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో నా వైఫ్ సపోర్ట్ చేస్తూ ఉంటాను. అండ్ బిజినెస్ ఉంది కాబట్టి అందరికి తెలిసిందే, NM ఫుడ్స్ బిజినెస్ ఉంది, ఫుడ్ బిజినెస్, అది చూసుకుంటూ ఉంటాను అంతే. ఇది సడన్ గా వచ్చిన ఆఫర్, సడన్ గా అందరికి కూడా ఒక
మెస్మరైజింగ్ లాగా మ్యాజిక్ లాగా అవును. అనిపిస్తుంది అంతే. అన్న అంటే నార్మల్గా మీరు సీరియల్ ఇండస్ట్రీలో కూడా Yeah. ఆ ఆడియన్స్ నుంచి వచ్చిన ప్యూర్ లవ్ని ఎంజాయ్ చేశారు, వాళ్ళ అప్లాస్ ఎంజాయ్ చేశారు. Yeah. ఇప్పుడు సినిమాకి కూడా శంబాలాకి ముందు ప్రమోషన్స్కి వెళ్ళారు, తర్వాత కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ అయ్యారు, ఆ లవ్ని కూడా ఎంజాయ్ చేశారు. Yeah. ఏమైనా డిఫరెన్షియేట్ కనబడింది? ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ అందరూ చూసారు ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్న కొడుకుగా మంచిగా మనసు తీసుకుంటారు, అవునవును. ఇక్కడేమో అన్నయ్య అని అంటూ మన కుర్ర వాళ్ళందరూ తీసుకుంటారు. అవును. సో ఈ డిఫరెన్స్ ఏమైనా కొంచెం అబ్జర్వ్ చేశారు? డిఫరెన్స్ అంటే చాలా మంది, నేను అదే ఆశ్చర్యపోతున్నాను, చాలా మంది యాక్సెప్ట్ చేయలేము ఈ క్యారెక్టర్ అని అనుకున్నాను. ఓకే. బికాజ్ ఒక లవర్ బాయ్ గా సీరియల్స్ లో చూసి, ఒక Hmm. రొమాంటిక్ హీరోగా చూసి, ఎమోషనల్ బ్రదర్ గా చూసి, ఇవన్నీ కనెక్ట్ అయిపోయి ఉన్నారు జనం ఆల్రెడీ. బట్ ఇలాంటి క్యారెక్టర్ కనెక్ట్ అవ్వరేమో, ఏంటి ఇంద్ర ఇది రాంగ్ స్టెప్ వేసాడు అని అనుకుంటారు అనుకున్నా. ఓకే. బట్ ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్ లో ఆర్ పెద్దవాళ్ళు కానీ, సినిమాకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఇన్స్టాలో కానీ, ఆర్ నా స్నాప్చాట్, ఆర్ నా పర్సనల్గా వాట్సాప్లో కానీ, ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్యారెక్టర్ బాగా చేశారు. Bah. ఇదే రెస్పాన్స్. అంటే వాళ్ళందరూ కూడా ఏం చేసినా చూస్తారు. అంటే వాళ్ళకి నేను యాజ్ ఎ పర్సన్గా వాళ్ళకి నచ్చాను కాబట్టి నేను ఎలాంటి క్యారెక్టర్ చేసినా వాళ్ళకి కనిపిస్తే చాలు అవును. స్క్రీన్లో చూస్తారని చెప్పి నాకు అర్థమైంది అనమాట. బ్యూటిఫుల్ అండి. బట్ సంబాల సక్సెస్ మొత్తంలోనే Yeah. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ గుర్తుండిపోయింది మీకు ఇప్పటి వరకు షూటింగ్ టైంలోనే ఆఫ్టర్ సక్సెస్? ఆఫ్టర్ సక్సెస్ వన్ కాల్ ఆర్ మెసేజ్? ఫస్ట్ నా వైఫ్, షీఈస్ వెరీ బిగ్ క్రిటిక్ అనమాట. అసలు ఏది నచ్చదు తొందరగా తనకి. ఏం చేసినా కూడా దీనిలో ఇంకొంచెం చేసి ఉండాల్సింది, లేకపోతే దీనిలో ఇందిరా కనిపిస్తున్నాడు, నువ్వు క్యారెక్టర్ కనిపించట్లేదు, లేకపోతే రొమాంటిక్ సీన్స్ లో ఇంకొంచెం రొమాన్స్ కొంచెం బాగా చేసి ఉండాల్సింది, అలా చెప్తూ ఉండే క్రిటిక్, పెద్ద క్రిటిక్ నా లైఫ్ లో నా వైఫ్. అలాంటిది మన 24th థియేటర్కి వెళ్ళి చూస్తే అసలు షీ హగ్ మీ అండ్ షీ సెడ్, అద్భుతంగా చేసావు క్యారెక్టర్, అసలు నేను నిన్ను చూడలేదు, చాలా బాగా చేసావు, అసలు ఎవరు, నేను ఆ క్యారెక్టర్లోనే ఉన్నాను, నేనైతే నాకు భయం వేసింది నేను చూస్తే, ఈరోజు ఈవినింగ్ నేను నీతో పడుకోను అని చెప్పింది. చాలు వదిన్నే భయపెట్టారంటే ఇక తను అసలు ఇంప్రెస్ అయింది అని అంటే ఇంకా ప్రపంచం ఇంప్రెస్ అయినట్టు. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చేసింది కూడా ఎంత బ్యూటిఫుల్ గా దట్ ఈస్ ఉంటుంది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. ఎందుకంటే నేను ఎప్పుడు గ్లామరస్ గా కనిపించాలి, లేకపోతే మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, డిఫరెంట్ గా లుక్ ఉండాలని నా పర్సనల్ ఇది. ఓకే. స్క్రీన్ ప్రెసెన్స్ కూడా అలాగే ఉండాలని కోరుకునేవాడిని. ఏ చిన్న ఈవెంట్ ఉన్నా ఎనీ ఫంక్షన్స్ ఉన్నా నేను నీట్ గా, నా డ్రెస్సింగ్ చాలా ఇష్టం అనమాట. హెయిర్ కూడా చాలా ఎక్కువ ఉండేది అప్పుడు ఓకే. సినిమాకి ముందు, ఇక్కడ దాకా హెయిర్ ఉండేది. ఆ హెయిర్ స్టైల్ కూడా బాగా మెయింటైన్ చేసామండి. డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, ఆయన పిలిచారు, వెళ్ళాను, ఆడిషన్ చేశారు. ఫస్ట్ ఆడిషన్ చేశారు కో డైరెక్టర్స్. చేసిన తర్వాత డైరెక్టర్ గారు నెక్స్ట్ డే పిలిచారు, స్టోరీ చెప్పారు నాకు. స్టోరీ మొత్తం సినిమా అంతా చెప్పలేదు, ఓకే. నా క్యారెక్టర్ వరకే చెప్పారు. చెప్పేసిన తర్వాత మొత్తం బాగుంది అని అనుకున్నాను. తర్వాత ఆయన చెప్పారు హెయిర్ మొత్తం కట్ చేయాల్సి వస్తుందండి అని. తర్వాత మీరు జిమ్కి వెళ్ళాలి, బల్క్గా తయారవ్వాలి అని చెప్పారు క్యారెక్టర్. ఓకే. సో అది ఓకే, హెయిర్ కట్ చేయాలి అని అంటే ఇంటికి వెళ్ళి ఆలోచించి మా ఆవిడికి చెప్పా, చేయమంటావా అంటే, సినిమా కోసమే కదా, చేయొచ్చు కదా మంచి క్యారెక్టర్ అని అంటే ధైర్యం చేసి కట్ చేశాను. కానీ అది నా లుక్కే చేంజ్ చేస్తుంది, నా అసలు టోటల్ గా చూసే విధానాన్ని నన్ను నేనే నమ్మలేకపోయాను. కొన్ని షార్ట్స్ లో అయితే మానిటర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మానిటర్స్ చూసుకుంటాం కదా ఎలా వచ్చింది షార్ట్ అని, నన్ను పిలిచారు డైరెక్టర్ గారు, ఈ షార్ట్ చూడండి అన్నారు. చూసినప్పుడు ఎవరు సార్ వీడియో అన్నా నేను, ఎవరు సార్ వీడియో అన్నాను నేను, నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను. నేను అంత బ్యూటిఫుల్ గా డైరెక్టర్ గారి విజన్ అది. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అసలు హీఈస్ ప్యూర్. అంటే నేను చెప్పా కదా, తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ దొరికారు. బట్ యాక్టర్ గా ఆ కాన్ఫిడెన్స్ రావాలి కదన్న, అది ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు హెయిర్ కట్ అది మేము లుక్ చూస్తుంటే మాకు భయం వేసింది అసలు. అంటే ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు పైలవాన్, ఫస్ట్ పైలవాన్ అనగానే మనకు అర్థమైపోతుంది పౌరుషం, మదం, అఘారం అన్నీ ఉండాలి అని చెప్పి. సో దాని తగ్గట్టు మనకి ఫైటర్స్, ఆ ఫైటర్స్ నన్ను లాగేసినప్పుడు కోపం, ఆబ్వియస్లీ ఆ ఈవిల్ మన దగ్గర వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మనకు అర్థమవుతుంది. సో అది నాకు యాప్ట్ అయింది. అది కొంచెం చేసేసరికి నాకు కూడా అనిపించింది బాగా డిఫరెంట్గా చేశానా, చూద్దాం స్క్రీన్లో చూద్దాం. ఫస్ట్ చేసినప్పుడు అయితే నాకేం ఇది నార్మల్ క్యారెక్టరే, ఒక చిన్న క్యారెక్టర్ అని అనుకున్నాను. యాక్చువల్లీ ప్రమోషన్స్కి వెళ్తున్నప్పుడు అడిగాను డైరెక్టర్ గారిని, సార్ నన్ను ప్రమోషన్స్కి పంపిస్తున్నారు, మూవీ ప్రమోషన్స్కి రిలీజ్ కాకముందు, ఇదేంటి సార్ నేను ఎక్కువ ప్రమోషన్ చేసేసి మళ్ళీ తర్వాత సినిమాలో ఇంతే క్యారెక్టర్ ఉంటే మరీ బాగోదు కదా, నేను ఆల్రెడీ ఫేమస్లో అంటే కొంచెం సీరియల్స్ టీవీలో కొంచెం నన్ను బాగా గుర్తుపడతారు, మీరు చిన్న క్యారెక్టర్ అయితే కాదు కదా అంటే ఆయన ఒకటే అన్నారు, వర్కౌట్ అవుతుంది సినిమాకి క్యారెక్టర్, మీకు వర్కౌట్ అవుతుంది అన్నారు.
ఆ వర్కౌట్ అవుతుంది అనే దానిలో నాకు అర్థం కాదా. తర్వాత మళ్ళీ 24th ప్రీమియర్ చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. ఓ మై గాడ్ అనుకున్నా. ఎందుకంటే స్టోరీ అలా డ్రైవ్ చేసింది ప్రతి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు సెకండ్ హాఫ్లో నన్ను చూసుకునేసరికి అసలు మై గాడ్ నిజంగానే అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లొకేషన్స్, నా గెటప్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రేపు ఆడియన్స్ అన్న థియేటర్లో చూస్తున్న వాళ్ళు మల్లేష్ అనే క్యారెక్టర్ ఏదో ఒక టైంలోనే ఎక్స్ప్రెషన్ ఒక్కదాన్ని భయపడుతున్నారు ఒక దాంట్లో. అవును, నాకు రియల్ గా చెప్పాలంటే నాకు కొన్ని వీడియోస్ పంపించారు. వీడియోస్ పంపించిన తర్వాత థియేటర్లో జనాలు అరుస్తున్నారు వెనక నుంచి, అరే నీ వెనకే ఉన్నాడు రా, అరే చంపేస్తాడు రా అని. తర్వాత నేను తింటున్నప్పుడు నేను ఇలా చూస్తాను కదా పక్కకి, ఒక్కసారిగా అందరు గల్మని అరిచారు. అంటే యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ షార్ట్స్ ని. బట్ ఒక యాక్టర్ గా వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ షూటింగ్ టైంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడ్ నైట్ షూట్ సార్, చాలా చలి అండ్ టేక్స్ ఎక్కువ అవుతాయి బికాజ్ అంతమంది ఫైటర్స్, యూనో డస్ట్ కరెక్ట్గా వెనక స్మోక్ రావాలి, ప్లస్ ఫోకస్ అవుట్ అవ్వకూడదు. ఇలా నెంబర్ ఆఫ్ టేక్స్ అవుతాయి. ప్రతి టేక్లో పర్ఫార్మెన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఫస్ట్ టేక్లో ఎలా ఇచ్చామో ఈవెన్ 13th 14th టేక్లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఉండాలి. సో ఆ ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు అంత మందిని మనం కింద పడేస్తాం కదా, పుష్ చేస్తాం కదా అని, ఆ ఎనర్జీ 2:30 3 o'clock మార్నింగ్ చలి, ఒక పక్కన చలి, కానీ డస్ట్ కళ్ళలో పడుతుంటుంది, దుమ్ములు వేస్తూ ఉంటుంది బాగా. చేయాలి అని గట్టిగా మేనిఫెస్టింగ్ అనమాట. లైక్ మనం చేస్తాము చేయగలం అనే కసి ఉంటే అది ఆటోమేటిక్గా ఎనీ ఆర్టిస్ట్ తప్పకుండా ఖచ్చితంగా చేస్తారు. నాకైతే అది అనిపించింది. బ్యూటిఫుల్ అన్న. చంబాలా అనే ఆపర్చునిటీ మీ వరకు ఎలా వచ్చింది? నేను నవంబర్లో యుఎస్లో ఉన్నాను యాక్చువల్లీ. అక్టోబర్ నవంబర్ 2 months యుఎస్లో ఉన్నాను. నవంబర్ ఎండింగ్కి నేను ఇండియా రావడం జరిగింది. వచ్చిన వెంటనే విత్ ఇన్ 10 daysలోనే నాకు కాల్ వచ్చిందనమాట. శ్రీనివాస్ గారు అని చెప్పి కాల్ చేశారు, కో డైరెక్టర్. సార్ ఇలాగా ఒక సినిమా చేస్తున్నారు శంబాలా అని చెప్పి, ఆది సాయి కుమార్ గారు హీరో, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వగలరా అని అడిగారు. ఆడిషన్ ఎందుకండి, మీరు నా యూట్యూబ్ పంపిస్తాను చూడండి అని చెప్పాను. తెలియక నాకు, అంటే ఆడిషన్ చేయాలా అని తెలియదు మనకి. అని అంటే నేను మళ్ళీ ఆలోచించిన తర్వాత నేను ఇంట్లో కూడా డిస్కస్ చేశాను. మూవీ కదా, సరదాగా ఆడిషన్కి వెళ్ళొచ్చు కదా, బాగుంటుంది, నీకు కొత్త ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పారు. సో వెళ్ళే ఆడిషన్కి వెళ్తే 2 క్యారెక్టర్స్కి ఆడిషన్ చేశారు. అంటే స్వామీజీ క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, అప్పుడు యంగ్ స్వామీజీ అనుకున్నారు వాళ్ళు. యంగ్ స్వామీజీగా అనుకున్నారు ఫస్ట్, దానికి ఆడిషన్ చేశారు. పైల్వాన్ క్యారెక్టర్కి ఆడిషన్ చేశారు. కానీ వాళ్ళకి నా హైట్ ఇదంతా కూడా పైల్వాన్కి బాగా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ కో డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఫోన్ చేశారనమాట. ఇలా ఫిల్మ్ సిటీ దగ్గర ఉన్నాము, ఒకసారి వస్తారా అని చెప్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా కథ వరకు, నా స్టోరీ, నా పార్ట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు, పైల్వాన్ ఏంటి అనేది. బాగుంది అనిపించింది. సో కమిట్ అయ్యాను అనమాట. అంతే, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్ అది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఏ రోజు ఆఫీసెస్ తిరగలేదు, మూవీ ఆఫీసెస్కి. అంటే ఏదో నేను ప్రౌడ్గా చెప్పట్లేదు, బట్ నాకు అది అలవాటు లేక, యాక్చువల్ తిరుగుంటే మేబీ ఎప్పుడో స్టార్డమ్ వచ్చిండేది మూవీస్లో. ఐ హోప్ ఇంకా అవసరం లేదన్న శంబాలా తర్వాత. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, నేను ఏది కూడా సీరియస్ గా తీసుకోను లైఫ్ లో. అదే సీరియస్ గా వావ్ నాకు పెద్ద ఆఫర్ వచ్చింది, లేకపోతే నేను చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాను. ఎందుకంటే మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎప్పుడు పైకి వెళ్తామో తెలియదు లైఫ్ లో. సో బ్యాలెన్స్డ్ గా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం లైఫ్ లో. అది ఫస్ట్ నేర్చుకున్నాను నా లైఫ్ లో, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ నేర్చుకుంది అదే. సో ఆఫర్ వచ్చినా, పెద్ద ఆఫర్ వచ్చినా ఇలాగే ఉంటాను, చిన్న ఆఫర్ వచ్చినా ఇలాగే ఉంటాను. బట్ అన్న ఆఫ్టర్ అంటే ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ అయిన తర్వాత మీ హోంవర్క్ ఏమైనా జరిగిందా? వదిన గారి అంటే ఆమె సజెషన్స్ తీసుకొని, సార్ ఆల్రెడీ గైడ్ చేస్తున్నారు డైరెక్టర్ గారు, మీరు ఇంకా పైల్వాన్గా ఇంకేమైనా చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ యాడ్ చేద్దామా, ఇలాంటివి ఏమైనా జరిగాయి? యాటిట్యూడ్, ఓకే, క్యారెక్టర్ యాటిట్యూడ్, లైక్ నుంచునే విధానం కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ. ఒక షాట్ నాకు చాలా నచ్చింది, అది ఎలా వచ్చిందో ఫైట్ చేసినప్పుడు నాకే తెలియదు. ఇన్వాల్వ్ అయిపోతేనే ఆ షాట్ వచ్చింది యాక్చువల్లీ. అప్పుడు దాకా మనం అది చెయ్యాలి అని మనం చేయలే. వాళ్ళందరినీ తోసేసినప్పుడు ఒకసారి ఇలా అంట, ఆ జూలు అదే సింహం జూలు అలా ఉంటుంది కదా, అసలు అలా అనిపించినప్పుడు స్క్రీన్ లో చూసుకుంటే, అది ఆ బిగ్ స్క్రీన్ లో చూసుకుంటే ఆ షాట్ అసలు ఎలా ఉందంటే నిజంగా మై గాడ్, ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడని నేనే అనుకున్నా. ఎవరో కాదు, నాకే అనిపించింది. అంటే
ఏంటి ఇలా ఉన్నారు అసలు ఎంత బాగుంది కదా షార్ట్ అని అనుకున్నాను అనమాట. అది చాలా బాగుంది. అండ్ తాడులతో కట్టేసినప్పుడు ఒకసారి ఐస్ ఇలా ఓపెన్ చేస్తాను, బా అదొక షార్ట్. కొన్ని షార్ట్స్ నాకు మైండ్ చాలా బ్లోయింగ్ బాగా పడ్డాయి అన్న అసలు చాలా నిజంగా. షార్ట్స్. అండ్ కూతుర్ని చూసేటప్పుడు ద్వేషంగా, మ్మ్. నా కూతురు వద్దు, కూతుర్ని ద్వేషంగా చూసేటప్పుడు అక్కడ పక్కన ద్వేషం అని వేస్తారు పక్కన. అంటే అది ప్రతి ఒక్కరిని తెలుసు, అట్రాక్ట్ తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటికి ఇస్తూ మదం, గర్వం, ద్వేషం, ద్వేషం, మోహం అన్నీ వేస్తారు కదా. ద్వేషం నన్ను చూస్తున్నప్పుడు అది చూసే విధానం ఇంటెన్స్. కొన్ని షార్ట్స్ నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు అసలు. అంటే మనం చేసి వచ్చేస్తాం అంతే యాజ్ అన్ యాక్టర్గా. తర్వాత స్క్రీన్లో చూసుకుంటేనే అర్థమవుతుంది, ఓ ఇలా చేశారా వీళ్ళు, ఇలా డిజైన్ చేశారా అని చెప్పి. బ్యూటిఫుల్. సూపర్. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక సినిమా సెట్స్ లోకి ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు కదా. బట్ సీరియల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఇందులో ఏమైనా డిఫరెన్స్ చెప్పగలరా అన్న? ఎలా ఉంటుందండి డిఫరెన్స్ అంటే యాక్టింగ్ పరంగా ఒక ఆర్టిస్ట్కి నాకు తెలిసి బ్యాలెన్స్ అంటే టీవీలో ఇప్పుడు ప్రజెంట్ మారిపోయింది, కానీ నేను మొగల్ రేకులు చక్రవాకం చేసినప్పుడు వెరీ న్యాచురల్ యాక్టింగ్. ఓకే. వెరీ ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం జనాల్లో. ఎమోషన్స్ కానీ అవి కూడా ఓవర్గా చేయడం అలాంటివి ఏమి ఉండేది కాదు, న్యాచురల్గా ఉండేది. ఇప్పుడు కొంచెం అంతా కెమెరానే యాక్ట్ చేస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆర్టిస్ట్ కంటే కూడా కెమెరానే షార్ట్స్. ఇప్పుడు మీరు షాక్ ఇచ్చారని అంటే కెమెరా తిరిగిపోతుంది. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, అప్పుడు మేము పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. సో బిగ్ స్క్రీన్లో కూడా అదే న్యాచురాలిటీ ఉంటే డెఫినెట్లీ రెండు ఒకటే, కాకపోతే విజన్ మారుతుంది. మనం చిన్న టీవీలో నా హైట్ ఎవరికి తెలియదు, హైట్ ఉన్నాడు మంచి టాల్ ఉన్నాడు అనుకుంటారు, కానీ విడిగా చూస్తే విడిగా బయట కనిపించిన వాళ్ళు ఏంటి సార్ టీవీలో ఇంతే కనిపించారు, మీరు ఏంటి బయట ఇంతున్నారేంటి, ఓ మై గాడ్ ఇంతున్నారేంటి బయట అనేవాళ్ళు అంతా. టీవీలో మామూలుగా అంతేనా బిగ్ చిన్న స్క్రీన్లో. అదే బిగ్ స్క్రీన్ లో చూస్తే విడిగా కంటే కూడా మనం పెద్దగా కనిపిస్తాం. మొత్తం స్క్రీన్ మొత్తం మనమే కనిపిస్తాం. మన క్లోజ్ పెడితే అసలు నేను ఇలా అంటే మొత్తం నా ఫేసే కనిపిస్తుంది కదా, ఇంకా హ్యూజ్ గా కనిపిస్తాం. ఆ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది టీవీకి బిగ్ స్క్రీన్ కి. ఆ డిఫరెన్స్ నేను చూసాను చాలా, అసలు చాలా హ్యాపీ అనిపించింది. బిగ్ స్క్రీన్ లో చూసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది యాజ్ అన్ యాక్టర్ గా, అండ్ నా కోరిక తీరింది అంతే. ఆల్మోస్ట్ అన్న మీ హాఫ్ ఆఫ్ ద కెరీర్ లోని మీరు చేసిన రొమాంటిక్ క్యారెక్టర్స్ ఎవరు చేసి ఉండరు, బట్ ఇప్పుడు శంబాలతోని ఒక కొత్త క్యారెక్టర్ షేడ్ ని మాకు ఎక్స్పీరియన్స్ చేశారు. బట్ మీకేమైనా డ్రీమ్ లిస్ట్ ఉందా అన్న ఇప్పుడు సినిమాస్ లోని ఇలాంటివి చేయాలని ఉంది అన్నట్టు? ఈ సినిమా చూసిన ఆశ మొదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత పెద్ద హీరోస్ తో ఆపోజిట్ నెగిటివ్ షేడ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఈ కట్అవుట్ ఇప్పుడు సేమ్ ప్రభాస్ గారు హైట్, రానా గారు హైట్, అలా వరుణ్ తేజ్ ఆల్సో వెరీ గుడ్ హైట్. వీళ్ళు ఆపోజిట్ ఒక మంచి విలన్, అంటే తెలుగు విలన్. అందరు బాంబే నుంచి వీళ్ళ నుంచి అందరూ వస్తుంటారు, కానీ ఇప్పుడు మనకు తెలుగు వచ్చు, తెలుగు బాగా మాట్లాడతాం, మంచి పర్ఫార్మెన్స్ చేయగలం మనకు అవకాశం వస్తే. సో వీళ్ళతో మనం ఆపోజిట్ విలన్ గా చేస్తే బాగుంటుంది కదా, స్క్రీన్ లో చూడటానికి పోటాపోటీగా బాగుంటుంది కదా, క్యారెక్టర్స్ చాలా బాగుంటుంది కదా అనిపిస్తుంది. అలాంటి ఆశ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం, బై గాడ్స్ గ్రేస్ ఇది మంచి హీరోస్ తో మంచి అవకాశం వస్తుందేమో చూద్దాం. ఈ మాట గురించి ఇండస్ట్రీలో చాలా మంది వెయిటింగ్ అన్న. చేస్తా డెఫినెట్లీ, నాకు మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు కొంచెం రొమాంటిక్ క్యారెక్టర్స్ బ్రేక్ మర్చిపోవాలి, ఇంకా నో లవ్ సీన్స్, నో హగ్గింగ్ సీన్స్. ఇంకా ఆ ఏజ్ కూడా అయిపోయింది లేదు అప్పుడు. అంటే ఐ వాస్ 20s అప్పుడు, 20-22 అలా ఉండేది. ఆ ఏజ్ లో రొమాంటిక్ సీన్స్ అంటే ఎంజాయ్ చేసేవాళ్ళం. స్క్రీన్ లో చూసుకున్నా క్యూట్ గా ఉండేది. ఇప్పుడు కూడా నేను కొన్ని సీన్స్ చూసుకుంటే నేనేనా అనుకుంటాను. అంటే వచ్చిరాని మీసాలతో జస్ట్ క్యూట్ గా లవ్ సీన్స్ అన్ని కూడా చాలా క్యూట్ గా అనిపించేది. ఇప్పుడు చేయొచ్చు లవ్ సీన్స్ ఇప్పుడు కూడా, అంటే మనం హీరో కాదు కదా, అంటే లైక్ బిగ్ స్క్రీన్ లో హీరో కాదు కాబట్టి మనం ఆ లవ్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో యాజ్ ఎ విలన్ గా ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేయాలి, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదే వస్తుంది అని అనుకుంటున్నాను. సంబాలా ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్ అన్న షూటింగ్ ఎక్స్పీరియన్స్? నాకు షూటింగ్ ఎక్స్పీరియన్స్ కంటే షూటింగ్ డేట్స్ కంటే కూడా ప్రమోషన్ డేట్స్ ఎక్కువే. షూటింగ్ డేట్స్ హార్డ్లీ నేను ఒక 7 days చేసి ఉంటాను. 7 days లో అవుట్పుట్ 7 days. 7 days కూడా అవర్స్, లైక్ నైట్స్, మిడ్ నైట్స్ చేసేవాళ్ళం, లేదంటే ఆఫ్టర్నూన్ ఒక 5 afternoon చేసేవాళ్ళం అంతే. 7 days కంటే ఈ ప్రమోషన్స్ ఎక్కువ, 15-20 days ఎక్కువ ప్రమోషన్స్కే చేశాను. 7 days వర్క్ అంతే. బట్ నార్మల్గా మీరు బయటకు కనబడ్డే మాకు చాలా రేర్. మీరు మీ కెమెరా ముందు చాలా సార్లు మాకు కనబడతారు, కానీ మా ఛానల్ వేరే వాళ్ళ కెమెరా ముందుకు రావాలంటే 10 సార్లు భయం ఏంటంటే వినయ్, భయం అనుకోవచ్చు కాదు,
ఇష్టం లేదు యాక్చువల్లీ. ఎందుకనంటే ఇంతకుముందు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు పిల్లల గురించి ఆర్ మా పర్సనల్ లైఫ్ గురించి, మేఘనాది నది పర్సనల్ లైఫ్ యాహ్! యాహ్! గురించి రాంగ్ థంబ్‌నెయిల్స్ పెట్టేసేసి వ్యూవర్‌షిప్ కోసం రాంగ్ ప్రమోషన్స్ చేసి అది ఆ దెబ్బతో ఏమైపోతుందంటే ఎవరి ఇంటర్వ్యూకి పిలిచినా నో అనేసి బ్లంట్‌గా చెప్పేయడమే. చాలామంది చాలా ఛానెల్స్ అడిగారు. ఇప్పటి వరకు అసలు ఇది ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఈ ప్రమోషన్స్‌కి ఇంటర్వ్యూస్ అబ్బా! రావడం. అదర్‌వైజ్ అసలు నేను లేదు అస్సల. ఇంటర్వ్యూస్‌కి అసలు ఎక్కడ మేము ఎవ్వరు కూడా సర్ప్రైజ్ అయ్యాం అసల. ఇంద్రనీల్ గారి ఇంటర్వ్యూ మాకు వస్తుందంటే. ఎందుకంటే నేను 3 ఇయర్స్ బ్యాక్ వదిన గారికి నార్మల్‌గా ఒక మెయిల్ ఐడీ పంపించా. మెయిల్ ఓహ్! ఓకే. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఓకే. వదిన ఇలా ఇలా చేద్దాం చేద్దాం అని అంటే, అంతే వదిన అంతే అంతే టైం డీటెయిల్. తీసుకొని అంతే డీటెయిలింగ్‌గా నాన్న ఇలా జరుగుతుంది అంతా ప్లీజ్ అర్థం చేసుకో. దెన్ ఐ అండర్‌స్టాండ్. అండ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ కట్ చేస్తే నాకు న్యూ ఇయర్ ఈ రోజు స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఇంద్రనీల్ గారితో ఇంటర్వ్యూ అని అంటే ఏం లేదు. అదే చెప్తున్నా రీసెంట్‌గా 'బిగ్ బాస్' సీజన్‌కి అడిగారనమాట. హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూస్‌కి వెళ్ళడం జరిగింది. నాకు నచ్చక కొన్ని రీజన్స్ వల్ల నేను అది చేయకపోవడం జరిగిందనమాట. ప్లస్ ఛానెల్‌కి నాకు కొన్ని హ్మ్. అండర్‌స్టాండింగ్స్ కుదరలేదు, చేయలేదు. హ్మ్. బట్ అది పెట్టుకొని చాలా ఛానెల్స్ చిన్న ఛానెల్స్, పెద్ద ఛానెల్స్ అన్నీ గూడా ఇంద్రనీల్ 'బిగ్ బాస్'కి వస్తారు. కానీ వాళ్ళ వైఫ్ ఆపేసిందంట. ఏంటేంటో కథలు అల్లేసేసి మొత్తం ట్రోలింగ్ చేశారు భయంకరంగా. ఇంక ఇలా కుదరదని చెప్పి నేను స్ట్రిక్ట్‌గా మా ఛానెల్‌లోనే ఇద్దరం కూర్చొని అవును. గట్టిగా వాయించాం. అవును. తెలుసు. మీరు దయచేసి థంబ్‌నెయిల్స్ తీసేసేయండి. వర్స్ట్ థంబ్‌నెయిల్స్ తీసేసేయండి. లేదంటే గనక రియాక్ట్ అవ్వాల్సొస్తది అని చెప్తే అప్పుడు తీయడం జరిగింది. ఇలా ఉంటుంది పబ్లిసిటీ. రాంగ్ పబ్లిసిటీ యాహ్! దాంతో అసలు ఇంటర్వ్యూస్ మానేసామనమాట. అవును. యాహ్! మీరు కనపడకపోయినా వీళ్ళందరూ కనపడేలాగా చేస్తున్నారు. చేస్తున్నారు. ఏదో ఒకలాగా రెగ్యులర్‌గా ఒక్కొక్క కంటెంట్. మా ఛానెల్‌లో మేమేమైనా మంచి షార్ట్స్ గాని, వైటీ షార్ట్స్ గాని, మా కంటెంట్ గాని పెట్టుకుంటే అది కూడా కాపీ చేసేసి వాళ్ళ వ్యూవర్‌షిప్స్ మా దానిలో ఒక 1,000,000 ఎళ్ళిందంటే వాళ్ళ దానిలో అంటే వాళ్ళ ఛానెల్‌లో ఒక 10,000,000 ఉంటుంది. అరే మేము కష్టపడితే వాళ్ళ దానిలో 10,000,000 ఎళ్ళిందండి. అంటే వాళ్ళు అంత ప్రమోట్ చేస్తారు. యాహ్! మనకేంటి జస్ట్ సరదాగా టైమ్ పాస్‌కి మనం షార్ట్ చేసి పెడతాం అంతే. అవును. యాహ్! అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. యాహ్! గ్రేట్ అన్న. ఎనీవేస్ బట్ ఒక ఆడియన్‌గా మీరు ఎంజాయ్ చేసిన సినిమాస్ ఏమున్నాయన్న 2025లో థియేటర్స్‌కి వెళ్లి? ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా వెళ్తారు. మేము అవి చూస్తూ ఉంటాం వ్లాగ్స్ గాని అప్పుడప్పుడు. థియేటర్‌కి యాక్చువల్లీ తెలుగు సినిమాలకైతే చాలా తక్కువ. ఓకే. బికాజ్ షీ ఈజ్ హాఫ్ గుజరాతీ, హాఫ్ తెలుగు. యాహ్! తెలుగు కంటే ఎక్కువ వాళ్ళ ఫాదర్ బెంగాల్ ఫాదర్ ఏంటంటే హిందీ ప్రిఫర్ ఎక్కువ. హ్మ్. ఇంట్లో కూడా గజల్స్ వినడం, హిందీలోనే మాట్లాడతారు. తెలుగు అస్సలు ఎవరు మాట్లాడరు. సో దాంతో నేను తను పెళ్లి చేసిన దగ్గర నుంచి కొంచెం ట్రాక్ హిందీ వైపు వెళ్ళిపోయిందనమాట. హిందీ మూవీస్ చూడడం, లేకపోతే హిందీ వెబ్ సిరీస్ చూడడం, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ చూడడం. నేను ఎప్పుడు తిడుతూ ఉంటాను, నీ వల్ల నేను తెలుగు దూరం అయిపోతున్నాను అని చెప్పి. నేను తెలుగు భాష కూడా మర్చిపోతానేమో అని అంటే, అప్పుడు తను రివర్స్ తెలుగు వంటలు నేర్చుకోవడం, తెలుగు బాగా తెలుగు హ్మ్. మాట్లాడటం, లేకపోతే నాకు ఫ్రీడమ్ ఇచ్చిందనమాట. తెలుగు ఇంకా నేను కూడా మంచిగానే మూవీస్‌కి వెళ్తూ ఉంటుంటాను. బట్ రివ్యూస్ చూసే నేను కూడా వెళ్ళేది. బాగుంది అంటేనే వెళ్తాను థియేటర్స్‌కి. అదర్‌వైజ్ నేను కూడా వెళ్ళను. రీసెంట్‌గా బాగా నచ్చింది హిందీ ఫిల్మ్ 'ధురంధర్'. ఫెంటాస్టిక్. 'ధురంధర్' ఈజ్ మనం 3½ అవర్స్ కూర్చున్నామని అసలు మనకు తెలీదు. తెలీదన్న అసలు అలా అవర్స్ అసలు వెళ్ళిపోతుంది. అలాగా కూల్‌గా వెళ్ళిపోయింది. హిందీ మూవీస్ నాకు పర్టిక్యులర్‌గా కొన్ని సినిమాలు చాలా ఇష్టం. 'ధురంధర్' ఒకటి అండ్ మొన్న నా పైల్వాన్ క్యారెక్టర్ మీద వచ్చింది కదా! ఏంటిదది? వీడిని మీద ఏసారు నా మీద. అవునా? 'దంగల్‌కి వీడిని పంపించండిరా' ఏదో అని. చూసా అది. చూసారా? 'దంగల్' సినిమా ఒకటి. తెలుగులో అయితే మాత్రం రీసెంట్‌గా వచ్చిన ఫిలిమ్స్‌లో ఆహ్, బాగా నచ్చింది 'శంబాలానే'. 2005లో 'శంబాలా' ఈస్ ద యాహ్! బెస్ట్ ఫిల్మ్. యాహ్! సూపర్. 2005లో 'శంబాలా' యెస్. బట్ అన్న స్టార్టింగ్ ఆఫ్ ద లవ్‌లోని హ్మ్. మంచిగా తెలుగు పాట కాదు, హిందీ పాట కాదు. హాలీవుడ్ పాట తీసుకొచ్చి తెగ ఇబ్బంది పెట్టారంట మా వదిన్ని. ఇది మనం 'శంబాలా' రివ్యూకి వచ్చామా? పర్సనల్ కాదు. ఏదో మా లవ్ స్టోరీ చెప్పినట్టుంది. ఓహ్! అది అసలు పెద్ద ఇన్సిడెంట్ అది. 'టైటానిక్' సాంగ్. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టారంట. వద్దు వద్దు అలా తెగ పాడేవారంట. ఏమో నాకు 'టైటానిక్' హీరోయిన్ గుర్తొచ్చింది. ఫస్ట్ చూడగానే అసలు నేను సీరియల్‌లో 'చక్రవాకం' కంటే కాలచక్రంలో కలిసారు. 'కాలచక్రంలో' నాకు తను స్టెప్ మదర్ ఓకే. హీరోకి. తను చిన్నప్పుడే మదర్ క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ యాహ్! చేసేసింది. వి నో. దాని రీజన్ కూడా మాకు తెలుసు. సన్నగానే ఉండేదప్పుడు. యాహ్! హాఫ్ స్లీవ్స్ వేసుకొని చుడిదార్‌లో వెళ్ళిపోయింది ఇలాగా. ఓకే. ఒక మ్యాజిక్ అలా చూసాననమాట.
అప్పుడు కో డైరెక్టర్ పరిచయం చేసింది లేడీ, అప్పుడు కో డైరెక్టర్, మీకు తిను స్టెప్ మదర్గా యాక్ట్ చేస్తున్నారు అని. చూసి షాక్, ఇంత అందంగా ఉంది మనిషి, ఇంత సన్నగా చక్కగా ఉంది, నాకు మదర్ ఏంటి ఇవిడ అనుకున్నా. కట్ చేస్తే గెటప్ వేసుకొని వచ్చింది, మొత్తం మూడేసుకొని పూలు పెట్టుకొని చీర కట్టుకొని, దానిలో మళ్ళీ చేంజ్ అయిపోయింది అసలు టోటల్గా, నిజంగానే కదా ఇంత చేంజ్ ఉందేంటి అని. సో అలా పరిచయం. దాంతో ఒకరోజు డ్రెస్ చేంజ్కి తను రూమ్లో ఉంది, నేను రూమ్లో కూర్చున్నాను. ఇందిరా గారు, అప్పుడు నా పేరు రాజేష్ అనమాట, రాజేష్ నా పేరు, సారీ రాజేష్, నన్ను డ్రెస్ చేంజ్ చెప్పారు, మీరు కొంచెం బయటికి వెళ్తారు, చేసుకోండి అన్నాను. నాకు అది, నేను వేరే లోకంలో ఉన్నా పిచ్చోళ్ళగా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలండి, చేసుకోండి అన్నా నేను, మీరు కొంచెం బయటికి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటానండి. ఓ సారీ అండి, సారీ అని చెప్పి నేను ఒక పాట పాడేసి వెళ్తానండి. ఆ టైంలో ఒక అక్కడ టైం అవుతుంది, పాట అంటే ఏంటి అని చెప్పి నన్ను ఒక ఆట ఆడుకుంది అప్పుడు, అసలు నిజంగా ఒక పిల్లోళ్ళగా, అరే బచ్చగాడు నువ్వు అన్నట్టు నన్ను ఒక చిన్నోళ్ళ చూసినట్టు. నేను జూనియర్ తనకంటే. సరే పాడు అని అంటే అప్పుడు ఆ పాట పాడాను అనమాట, టైటానిక్ ఎవ్రీ నైట్ మై డ్రీమ్స్ అని. పాడగానే అసలు భయపడిపోయి, ఏందిరా బాబు ఇది నాకు టార్చర్, ఇంటికే చెప్పుకునేదంట. ఒకడు ఉండేవాడు మా దానిలో, పొడుగ్గా ఉంటాడు, ఆడు ఏంటమ్మా ఇలా టార్చర్ పెడతాడు నన్ను అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పుకుంటూ ఉండేదంట. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. ఈ బేస్ వాయిస్ తో టైటానిక్ సాంగ్ మళ్ళీ బాబడేవాడిని అప్పుడు. అలా మీరు తెలీదు, ఒక ఇంటర్వ్యూలో మీరు సరిగమ పదనిస్ ఒకటి ఇవన్నీ నేను విన్నాను, అసలు బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్న. అసలు నాకు సింగింగ్ ఇష్టం, నేను 2 years నేర్చుకున్నా, 2 years సంగీతం నేర్చుకున్నా, అండ్ 7 years భరతనాట్యం అండ్ కూచిపూడి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. అదే ఆర్టిస్ట్గా నాకు అది చాలా హెల్ప్ అయింది. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంతే కదా, చిన్నప్పుడు క్లాసికల్ డాన్సర్. మేము షోస్, తనకు గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ మేము షోస్ చేసేటప్పుడు ఐ వాజ్ 16 years అనుకో నాకు, హీ వాజ్ 14, 2 years డిఫరెన్స్ మాకు. తను షో చేసి స్టేజ్ మీద నుంచి దిగితే నేను స్టేజ్ మీద వెళ్ళి డాన్స్ చేసేవాడిని, నా పర్ఫార్మెన్స్ జరిగేది. అలా కలిసేవాళ్ళం, వాళ్ళ మదర్ కూడా అప్పుడు విష్ చేసేవారు. అలా కొన్ని మూమెంట్స్ చాలా బాగా జరిగాయి. తర్వాత తన టీవీలో కూడా ఒక మైథలాజికల్ క్యారెక్టర్, హీ వాజ్ ఐ థింక్ 18 years అప్పుడు అనమాట. తను చేస్తున్నప్పుడు నేను అప్పుడు కొరియోగ్రఫీ చేశాను శివుడి గడపకి. అది కూడా ఆయన గుర్తుండిపోవచ్చు, ఆయన చిన్నప్పుడు కదా. బట్ మీకు డాన్స్ అంటే ఎంత పిచ్ అన్న అసలు, అంటే చిన్నప్పటి నుంచి వచ్చింది కదా అంతే. ఇంకా వై సో యూనిక్ అన్న యుగేంద్ర గారు? హ్యాండ్లింగ్ ఆఫ్ డైరెక్షన్ అనేది చూసుకుంటే, మీరు ఆన్సెట్స్ చూసుంటారు, చాలా మంది డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు. హీ నో అబౌట్ ఆడియన్స్ పల్స్. ఆడియన్స్కి ఏది నచ్చుతుంది, ఆడియన్స్ పల్స్, ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఆడియన్స్ అనేది ఆయనకి బాగా తెలుసు. ఎట్ ఏ టైమ్ హీఈస్ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. చాలా బాగా, అంటే ఆయన న్యూయార్క్లో చదువుకుని వచ్చారు, డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చారు. హీఈస్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవన్నీ పక్కన పెట్టేసేసి ప్యాషన్, వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా మంచి బిగ్ సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఆయన మళ్ళీ న్యూయార్క్లో చదువుకుని రావడం, తర్వాత ఫిలిం చేయడం, అది సక్సెస్ కొట్టడం, ఇట్స్ రియల్లీ గ్రేట్. నేను కీన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు స్టోరీ క్యారెక్టర్స్ని ఎలా డ్రైవ్ చేస్తుంది, ప్రతి క్యారెక్టర్ని, స్టోరీనే, ఏదో హీరో సాంగ్స్, హీరోయిన్ ఫైట్స్, హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ అలా రొటీన్ కాకుండా చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఒక సైన్స్ అండ్ మైథాలజీ మిక్స్ చేసుకుంటూ జనాలకు అర్థమయ్యే విధంగా ప్రతిదీ కూడా, అంటే నిజంగానే మనకు తెలియదు, కొంతమందికి, నాకైతే తెలియదు, ఆ సుషుమ్న నాడి ఏదో ఉంటుంది, అది యాక్టివేట్ అయితే 1000 times రియాక్ట్ అవుతాము అని చెప్పి అనేది నాకు నిజంగా తెలియదు. ఆయన అంత రీసెర్చ్ చేశారు, ఆయన అంత రీసెర్చ్ చేసి ఆ పాయింట్ పట్టుకుని ఆయన సినిమాలో పెట్టడం జరిగింది. అది నిజంగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి కూడా, ఓ ఇలాంటిది ఉంటుందా అని చెప్పి. అంటే డ్రగ్స్ తీసుకుంటే మనిషి మర్చిపోతాడు చూసారా, ఏది హై ఉంటాడు కదా బాగా, అలాంటి నాడి అది. ఆ నాడి యాక్టివేట్ అయితే పీక్స్కి వెళ్ళిపోతుందంట. మనం ఏ మూడ్లో ఉంటే మన లోపల ఏ కోరిక ఉంటే ఆ కోరిక చాలా పీక్స్కి వెళ్ళిపోతుందంట. అది ఒక నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అయ్యి, ఒక ఈవిల్ అట్రాక్ట్ అయ్యి ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసుకురావడం, ప్రతి ఒక్కరూ అలాగా రియాక్ట్ అవ్వడం. సో ఇంత నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ అనేది చెప్పడం అనేది ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చాలా కష్టం.
ఒక 2.5 అవర్స్లో ఇది మనం ఒక బుక్స్ చదివితేనే లేకపోతే మనం బాగా చదువుతూ ఉంటే మన స్టోరీస్గా అర్థమవుతుంది కానీ ఒక స్క్రీన్ ప్రజెంటేషన్లో ఒక బిగ్ స్క్రీన్లో జనాలకు అర్థమయ్యేలా చెప్పారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. అది మాత్రం నాకు చాలా మంది నచ్చింది. ఇదనే కాదు నేను రాసేసాను ఖచ్చితంగా నెక్స్ట్ ఫిలిం అయినా ఇంతే కష్టపడతారు ఆయన. నెక్స్ట్ ఫిలిం రాసుకున్నా కూడా ఇంతే రీసెర్చ్ చేస్తారు. డెఫినెట్లీ మంచి పాయింట్స్ అయితే ఖచ్చితంగా అంటే సొసైటీకి ఏది కావాలో ఆయనకు బాగా తెలుసు అని నాకు అనిపించింది. అండ్ మేకింగ్ విషయానికి వస్తే కూడా నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ మూవీలో ప్రజెంటేషన్. ఇప్పుడు నా క్యారెక్టరే ఉంది, అసలు నన్ను ఇలా చూపిస్తారని ఏ డైరెక్టర్కి ఆలోచన. ఇప్పుడు అనుకుంటే చాలా మంది పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, చాలా మంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ నన్ను రకరకాలుగా చూపించుండొచ్చు. సో ఈయనకే ఎందుకు నేను కనిపించాను, ఈయన ఎందుకు నన్ను ఇలా చూపించాలనుకున్నారనేది నాకు చాలా ఆశ్చర్యానికి ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఎప్పటికీ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుని ఉంటాను. అట్మాస్ఫియర్ ఎలా ఉండేదన్న షూటింగ్? వెరీ పాజిటివ్. అసలు ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండేవి కావు. షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెరీ పాజిటివ్ ఎనర్జీ, అందరూ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా కలిసిపోయేవాళ్ళు. నేను నా క్యారెక్టర్ చేసినంత వరకు నేను చెప్తున్నాను కదా, అది కాకుండా డే 1 నుంచి కూడా ప్రతి ఆర్టిస్ట్ అది చెప్తున్నారు. అసలు ఈ సినిమా చేస్తున్న దగ్గర నుంచి ఏంటో పాజిటివ్ వైబ్రేషన్ సార్, అసలు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది మాకు, ఏదో సంథింగ్ ఇస్ దేర్, సమ్ పవర్ ఇస్ దేర్, సమ్ పాజిటివ్ ఎనర్జీ ఇస్ దేర్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు నాకు. ప్రియా గారు కానీ, శివ కానీ, మధునందన్ కానీ, అందరూ, రవివర్మ గారు కానీ, విత్ హీరో ఆల్సో సేమ్ థింగ్, సమ్ పాజిటివ్ ఎనర్జీ ఉంది మన మూవీలో అని చెప్పి. గాడ్ బ్లెస్సింగ్స్ అంతే. అదర్ దెన్ మల్లేష్ క్యారెక్టర్ మీకు ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం అన్న శంబాలాల్? నాకు స్టార్టింగ్ రవివర్మ గారిది బాగా నచ్చింది. ఆయన సినిమాని స్టార్టింగ్లో అసలు రేంజ్కి తీసుకెళ్లారు. అంటే లైక్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి, అసలు ఆయన ఎప్పుడు మనం ఇలా చూడాల. మిగతా పాత మూవీస్లో అంతా కొంచెం మంచి క్లాస్ క్యారెక్టర్స్, ఇంత మాస్ క్యారెక్టర్ రవి వర్మని ఎప్పుడు చూడలేదు మనం. నాకు ఆయన క్యారెక్టర్ ఒకటి నచ్చింది. మధునందన్ గారు కూడా ఈజ్ వెల్ నోన్ ఆర్టిస్ట్, చాలా 100 పైన సినిమాలు చేశారు ఆయన. ఆయన్ని నేను చంపే క్యారెక్టర్ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆ సీన్. ఒకటని కాదు వినయ్, అసలు నాకు ఆ లక్ష్మణ్ ఎంత బాగా చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంటుంది అసలు, అది ప్రతి ఒక్కరు. ప్రియ గారిది తక్కువగా అనిపించిన ఎంత బాగా చేశారు ఆవిడ. మన సీరియల్ ఎప్పుడు అలాంటి యాక్టింగ్ ఆవిడ చూడలేదు. ప్రతి క్యారెక్టర్ నేను కనెక్ట్ అయ్యాను యాక్చువల్లీ. అంటే ఒక కొత్త షేడ్ డైమెన్షన్ తీసుకొచ్చారు ప్రతి యాక్టర్ నుంచి కూడా. ఈవెన్ ఆది, ఇంతకుముందు మనం ఆది అంటే డాన్స్, రొమాంటిక్ సీన్స్, హీరో అంటే ఒక రొమాంటిక్ బాయ్, అన్ని అవే చూసాం. కానీ దీనిలో ఆది బ్రో ఒక సెటిల్డ్గా క్యారెక్టర్ ఎంతవరకు యాక్ట్ చేయాలో అంతవరకు యాక్ట్ చేశారు. ఎక్కడ ఓవర్ పైకి వెళ్ళలేదు, కిందకి అవ్వలేదు, మంచిగా చేసుకుంటూ అలా క్యారెక్టర్కి స్టోరీకి ఎంతవరకు అవసరం అంతవరకే చేశారు. ఫైట్స్ కానీ అండ్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు సినిమాలో. బ్రో ఇప్పుడు నార్మల్గా మీరు సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మల్లేష్ అనే క్యారెక్టర్ మీకు తెలుసు, అవును, దాన్ని ఒక రోజు సీన్స్ కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ డే 7th డే ఇదే లాస్ట్ డే అని మీకు తెలుస్తుంది. ఈలోపు మీరు మల్లేష్ అనే క్యారెక్టర్ మెల్లగా ఇన్బిల్డ్ చేసుకుంటూ వస్తుంటారుగా. ఈ డే 1 చేసిన పర్ఫార్మెన్స్ గురించి ఏమైనా మళ్ళీ ఆలోచిస్తారా? అది ఏంటి అలా చేశాను, ఈ రోజు ఏమో మల్లేష్ అనే క్యారెక్టర్ నా బాడీలో ఇంకా బాగా ఇన్బిల్ట్ అయ్యి ఉంది, అలాంటి ఏమైనా ఉంటాయి యాక్టర్స్ కానీ థాట్స్? డెఫినెట్లీ ఉంటాయి. ఒక 5 days తర్వాత గుర్తొస్తుంది అప్పుడు చేసిన సీన్ కొంచెం మేనరిజం పెట్టుంటే బాగుంటుంది, వేరే మేనరిజం పెట్టుంటే బాగుంటుంది. ఎవరికైనా అంతే, ఏ ఆర్టిస్ట్కైనా ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఇదే మనకి ఖర్చుతో కూడుకున్న పని, మనం అన్ని టేక్స్ ఇవ్వలేము, ఏదో ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్ చేసి అక్కడ కొంచెం విచిత్రంగా చేద్దామా అనే టైంలో చేసినంత వరకు బాగుంటుంది. బట్ తర్వాత క్యారెక్టరైజేషన్ ఇంకా యాప్ట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, ఓ అక్కడ ఇలా చేస్తుంటే బాగుండేది కదా, అక్కడ కొంచెం వేరే యాటిట్యూడ్ చూపించుంటే బాగుండేది కదా అని థాట్ అయితే ప్రతి ఆర్టిస్ట్కి వస్తుంది. బట్ నా వరకు వచ్చేసరికి నేను చేసినప్పుడు ఫస్ట్ షాటే నేను మీకు చెప్పాలంటే, ఫస్ట్ షాట్ నాది బుల్లెట్ మీద వచ్చి బైక్ పడేసేసి లోపలికి వెళ్ళేది, ఏది ఈవిల్ అటాక్ అయిన తర్వాత, తెలుసు అది ఫస్ట్ షాట్. దాని తర్వాత షాట్ వచ్చి జనాలు వచ్చి నన్ను పట్టుకుంటే విదుల్చుకునేది, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు సరిపోతుంది అది అనిపించింది. సెకండ్ షాట్ అది, ఇంకా అంతకంటే ఎక్కువ చేసినా కూడా ఓవర్ యాక్టింగ్, కరెక్ట్ ఆ కోపం, ద్వేషం ఆ కూతురు మీద అంతా కూడా సెకండ్ షాట్ లోనే అది సరిపోతుందేమో అనిపించింది. సెకండ్ షాట్ కి బాగా అర్థం చేసుకున్నారు అంటే ఒకసారి అంటే మేబీ ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉండొచ్చు. క్యారెక్టర్స్ మనం చాలా రోల్స్ చూస్తున్నాం కదా, సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ వాట్ ఎవర్ అన్ని చూస్తున్నాం కాబట్టి మనకి కొంచెం బాగానే అర్థమైంది క్యారెక్టర్ గురించి. అండ్ డైరెక్టర్ గారు కూడా చేసేటప్పుడు చెప్తారనమాట, లైక్
ఇంకొంచెం ఏదన్నా పెంచగలరా, కొంచెం ఏమైనా తగ్గించగలరా, లేకపోతే ఇంకేమైనా మేనరిజం ట్రై చేస్తారా అని. ఎంత చక్కగా అంటే మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే మనం చేస్తున్నాం కదా అనేసి ఆయన వదిలేయకుండా ఇష్టం వచ్చిన మనకి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆయన క్యారెక్టర్కి ఎంత అవసరమో ఏం కావాలో ఆయన అడిగేవారు, అది చేసి చూపించేవాళ్ళం. ఇది బాగుంది సార్ అనేవాళ్ళు, అది పెట్టేవాళ్ళు. అలా జరిగేది. ఆ ఫ్రీడమ్ ఉండాలి ఆర్టిస్ట్కి, ఉంటే కనుక అద్భుతంగా వస్తుంది ఏ క్యారెక్టర్ అయినా సరే. అని ఇప్పుడు నార్మల్గా మీరు చక్రవాకం చేసినప్పుడు అది ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. Yeah. మళ్ళీ అలాంటి సక్సెస్ ఒక శంబాలతో మీకు వచ్చినప్పుడు ఆ ఆడియన్ అనేవాడు ఇంకా మీ లోపల ఉన్నాడా, లేకపోతే ఎక్స్పీరియన్స్తోని ఈ అప్లాస్ని కానీ లవ్ని కానీ ఓకే మరి మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 20 టీనేజర్ ఉన్న ఇంద్రనీల్కి ఇప్పుడున్న ఇంద్రనీల్ గారికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది. అప్పుడంటే just తెలియని ఏజ్ కాబట్టి సక్సెస్ని హెడ్ కుక్కి కదా ఇప్పుడు. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్, ఆ ఏజ్లో నేను మన ఖైరతాబాద్ బైక్లో వెళ్తున్నాను. హెల్మెట్ జస్ట్ నేను పెట్టుకునేవాడిని కదా, హెయిర్ పాడైపోతుంది షోకి ముందు పెట్టుకునేవాడిని. డాడీ వచ్చారు అనమాట. డాడీ వెనక కూర్చున్నారు. బైక్లో వెళ్తుంటే వెనక స్కూటీలో కాలేజ్ నుంచి అప్పుడే వదిలేరు. ఒక దాదాపు 10 స్కూటీలు ఫాలో అవుతున్నాయి అమ్మాయిలు నాకు. ఇంద్రా 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 అని చెప్పి ఇంక నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. డాడీ వచ్చి వెనక చూస్తుంది, ఏంట్రా అమ్మాయిలు ఎలా వెనక, ఏంట్రా అంతమంది వస్తున్నారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నెక్స్ట్ డే నన్ను విజయవాడ తీసుకెళ్ళి డాడీ కార్ కొనిచ్చారు. అక్కడ కార్ కొనిచ్చి డ్రైవర్ నుంచి కార్ పంపించారు. ఐ వాజ్ 23 ఆ టైంలో. 23 ఇయర్స్. మా ఆవిడ అప్పటికి ఫ్రెండ్ నాకు. అప్పుడు అంకుల్ పాడి చేస్తున్నారు మీ అబ్బాయిని బాగా, ఇప్పుడే కార్ ఎందుకు మనోడికి. 23 ఇయర్స్కి నాకు కార్ కొనిచ్చారు చక్కగా. ఎందుకంటే అందరు గుర్తుపడుతున్నారు, ప్రాబ్లం అవుతుంది నీకు బయట తిరగలేదు ఫ్రీగా అని చెప్పి. కార్లో అయితే ఎవరు గుర్తుపడరు కదా అనేసి అలా. సో అప్పుడు ఏంటంటే అలా ఫాదర్ ఎంకరేజ్మెంట్, ఫాదర్ ఇది, దానివల్ల సక్సెస్ ఒకటి, మనం చాలా పెద్ద స్టార్ అనే ఫీలింగ్ అవన్నీ ఆ ఏజ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూఆర్ జస్ట్ హ్యూమన్స్, అందరూ మనుషులే. ఇప్పుడు పెద్ద చిన్న ఏది లేదు, అందరు ఫ్యామిలీ అంతే. ఒక మనం సినిమా అంటే సినిమా ఫ్యామిలీ, టీవీ అంటే టీవీ ఫ్యామిలీ, అందరూ ఒకటే. నేనేది పెద్ద తోపు లేకపోతే నుంచి తక్కువ అని ఎప్పుడు ఫీల్ అవ్వను, జస్ట్ నార్మల్గానే ఉంటాను అంతే. సక్సెస్ ఎంజాయ్ చేస్తాను, బట్ బ్యాలెన్స్డ్గా ఎంజాయ్ చేస్తాం అంతే. అంటే ఒక సినిమా యాక్టర్స్ని చూసినప్పుడు ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారన్నా? వాళ్ళ వే ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేసే విధానం కానీ స్క్రీన్ మీద అలా ఎవరైనా మీకు ఉన్నారా, బాగా అడ్మైర్ చేసేవాళ్ళు? ఉన్నారు. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సాంగ్స్కి నేను బాగా డాన్స్ చేస్తుంటాను. ఆయన సాంగ్స్ చాలా, అసలు నేను యుఎస్లో పర్ఫామ్ చేయడం జరిగింది. అబ్బని దీని దెబ్బ సాంగ్ చాలా క్రేజ్. ఈవెన్ ఇక్కడ డాన్స్ కాంపిటీషన్ రంగం అని ఒక డాన్స్ షో వచ్చింది, స్టార్టింగ్ లో చేశారు జెమినీలో, మా టీవీలో. ఓకే, దానిలో కూడా అబ్బని దీని దెబ్బ సాంగ్ చేశాను నేను. అసలు మళ్ళీ ఛానల్ హెడ్ వచ్చి ఒకసారి మా కోసం మళ్ళీ వన్స్ మోర్ చేయరా అని అడిగారు. అంత బాగా వచ్చింది ఆ సాంగ్. అంటే అది గ్రేస్ఫుల్గా సేమ్ ఐన్ స్టెప్స్ అలా చేయడం అంతా. చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. పర్టికులర్గా రుద్రవీణ, ఆపద్ బాంధవుడు ఇలాంటి సినిమాల్లో చాలా ఇంటెన్స్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. నాకు భలే ఇష్టం అసలు. అంటే అంత ఈజీ కాదు యాక్టర్ చేయడం, చాలా కష్టం. అలాంటి జనాల్ని మెప్పించడం అంటే చాలా కష్టం అసలు. మనం అనుకుంటాం ఏదో చాలా ఈజీ హీరో అవడం అని చెప్పి. హీరో అంటే ఏముంది, డాన్సులు చేసేసి మామూలు రొమాన్స్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటాం. కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంత ఇంటెన్స్గా జనాల్ని నమ్మించే విధంగా ఇవ్వడం అనేది, న్యాచురల్గా ఇవ్వడం అనేది చాలా టఫ్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఈజ్ ఆల్సో వెరీ 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 న్యాచురల్. అసలు ఆయన చాలా అలోకగా మాట్లాడేస్తారు. ఆయన ఫేస్లోనే మొత్తం అన్నీ అలోకగా పలుకుతాయి. నాని గారు అన్నా కూడా నాకు బాగా ఇష్టం. గ్రేట్ అన్న. బట్ ఈ మధ్యన చూసిన ఏ సినిమాలైనా ఇలాంటి క్యారెక్టర్ నాకు పడి ఉంటే ఇంకా బాగా చేద్దును, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు కావాలి అన్నట్టు ఏమైనా అనిపించాయా అన్న? కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు తెలుగు సినిమాలో, తెలుగు వాట్ ఎవర్ సినిమా, ఇప్పుడు దురంధర్లోనే అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ మాకు అలా దురంధర్లో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ఆల్సో లేలే ఇచ్చేసా. దురంధర్లో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ యాటిట్యూడ్, ఆయన ఇప్పుడే వచ్చేసి విధానం, ఆయన నడిచే విధానము అసలు అది అదిరిపోతుంది. అసలు నాకు చాలా ఇష్టం అలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే. మొన్న ఎందుకు నేను ఈ ప్రమోషన్స్ కి కడప దర్గాకి వెళ్ళాం. ఓకే, అందరికి తలకి బాగా కట్టారు. ఆది గారికి కట్టారు, సాయి కుమార్ గారికి కట్టారు, అందరు కట్టారు. నాకు కట్టడానికి అది లేదు. వాళ్ళు ఏం చేశారు, టోపీ పెట్టారు. నాకు అది ఉందని టోపీ పెట్టారు. టోపీ పెట్టి మెల్లో అది వేసారనమాట.
మా కోఆర్డినేటర్ వెంటనే అన్నారు, సార్ మీరు మంచి పాకిస్తానీ క్యారెక్టర్ చేయొచ్చు సార్, అసలు అచ్చు పాకిస్తాన్ ఎలా ఉన్నారంటే ఒక విలన్ లుక్ వచ్చేసింది మీకు, కొంచెం షుర్మా పెట్టేసేసి మీకు అది పెట్టుంటే మాత్రం అసలు స్క్రీన్ లో అదిరిపోతుంది సార్, మీకు వైట్ అండ్ వైట్ వేసి అది చూస్తే అది. Yeah. అప్పుడు అనిపించింది, ఓ యా కరెక్టే కదా. అప్పుడు నాకు అక్షయ్ ఖన్నా గుర్తు అక్షయ్ ఖన్నా ఆయన సినిమాలో చూసినంత వరకు మనకి ఆయన ఏం టాల్ కాదు, యూనో ఫిజికల్ ఏముండదు, పర్ఫార్మెన్స్ కేవలం పర్ఫార్మెన్స్ అండ్ యాటిట్యూడ్, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు ఆయన, అందుకే అంత వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్, ఎంత రీచ్ అయిపోయింది. ఎస్, అలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్లీ నాకు చేయాలని ఉంటుంది. ఈ 2026 మేనిఫెస్టో ఏంటో చెప్పండి అన్న సినిమాల్లోనే. మంచి లెంత్ అని ఎక్కువ నేను మాట్లాడిన, సినిమా అంతా నేనే కనిపించాలని స్వార్థం నాకు లేదు, కానీ మంచి క్యారెక్టర్స్, జనాలకి దగ్గర వెళ్ళే క్యారెక్టర్స్ రావాలని, అంటే లైక్ పర్ఫార్మెన్స్ ఉండే క్యారెక్టర్స్, అంటే డిఫరెంట్గా యూజ్ చేసుకోగలిగితే బాగుంటుంది నన్ను అని చెప్పి నా కోరిక. అంటే నేను ఐ కెన్ డూ సైకో రోల్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మూవీ చేశాను వరలక్ష్మి శరత్ కుమార్తో, హీరో కమ్ విలన్. సెకండ్ ఫస్ట్ హాఫ్ లో బాగుంటుంది క్యారెక్టర్, అది రిలీజ్ చేయకూడదు అప్పుడు, వాళ్ళు మరి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు మూవీ రిలీజ్ చేయడానికి. దానిలో నేను వచ్చి సైకో రోల్, గెటప్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా సైకో క్యారెక్టర్. ఓన్లీ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఓన్లీ ఆ ముగ్గురు హీరోయిన్స్, నేను అంతే సినిమా అంతా. అది చాలా బాగుంటుంది, బాగా వచ్చింది. కేరళలో షూటింగ్ చేసాము, మొత్తం తమిళ అండ్ తెలుగు వర్షన్ 2 వర్షన్స్లో చేసాము. అది కనుక రిలీజ్ అయితే మేబీ ఇంకా డైరెక్టర్స్కి ఇంకా థాట్స్ వస్తాయేమో, ఓ వీడితో చాలా చేయించుకోవచ్చు అని. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంచెం. వాళ్ళు అంటే సినిమా చేయడం, షూటింగ్ చేయడం ఈజీనే, డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారు, లేకపోతే క్రోర్స్ బడ్జెట్ అవుతుంది. సినిమా అయిపోయేంత వరకు బాగానే ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డామో సినిమా చేసేంత వరకు అంతకంటే ఎక్కువ కష్టము రిలీజ్ చేయడంలో ఉంటుంది. సరైన పబ్లిసిటీ ఇవ్వాలి, తిరగాలి, దానికి కూడా అలాగే ఖర్చు పెట్టాలి. యూనో సినిమా రిలీజ్ చేయడం అనేది మాటలు కాదు. ఇప్పుడున్న కాంపిటీషన్లో, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్లో, ఐ మీన్ లైక్ ఎంత పోటీగా వస్తున్నాయి సినిమా ఒకదాని మీద ఒకటిగా. ఇలాంటి దానిలో మనం తట్టుకుని మనం బయటకి, నేను ఎప్పటికీ మా ప్రొడ్యూసర్స్కి, శంబాలా ప్రొడ్యూసర్స్కి ఎప్పటికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యండి, అంటే ఎంతమంది చేసినా చించని, బట్ ఒక మంచి ఫ్యూచర్ ఫిల్మ్ రిలీజ్ చేసి ఇంత ఖర్చు పెట్టి ఇంత జనాల్లోకి తీసుకెళ్లారు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు ఒక స్టార్టింగ్ ఫస్ట్ వీక్ లో కొన్ని థియేటర్స్ కాస్త పెరుగుకుంటూ వచ్చాయి. అలా ఆ అదృష్టం చూడండి, అసలు అన్ని థియేటర్స్ వీళ్ళు తీసుకుని అన్ని థియేటర్స్ రిలీజ్ చేశారు అని అంటే, ప్లస్ సినిమా రిలీజ్ కాకముందే బిజినెస్ అయిపోయింది. ఆహా వాళ్ళు తీసేసుకున్నారు, జీ తెలుగు శాటిలైట్కి వెళ్ళిపోయింది. అంటే సబ్జెక్ట్లో దమ్ముండి, యూనో ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరైనా సరే చేయొచ్చు అన్నమాట. సో రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద ఇది, రిలీజ్ చేయగలిగితే ఇంకా సూపర్. అదే వెయిట్ చేస్తున్నా, రిలీజ్ అయితే. ఫోర్స్ మూవీ పేరు. ఇంకొక అదర్ షేడ్ చూడగలం ఇంద్ర గారు, డెఫినెట్లీ చూస్తారు, డెఫినెట్లీ వేరే షేడ్ చూస్తారు. నాకు ఫైట్స్ ఉన్నాయి అమ్మాయితో మంచిగా, అసలు సీన్స్ బాగుంటాయి. ఈ హైట్ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చేదా అన్న? ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈ హైట్ ఇష్యూ, ఎప్పుడు ఉంటుంది. కొంతమంది టెలివిజన్ అయితే చెప్పక్కర్లా, అసలు అందరు నా హీరోయిన్స్ అందరూ ఇంతే ఉంటారు. సారీ అందరూ ఎవరు వద్దు, వాళ్ళందరికీ నేను లేకపోతే కాల్ జాపుకుని ఉండాలి. మీరు అందరు చూసే విధానం, హగ్గింగ్స్ చూస్తాం కదా, కెమెరా యాంగిల్ ఇక్కడ వరకే పెడతారు. అవును, కానీ వాళ్ళు ఫుల్ వైడ్ పెట్టుంటే మీరు అందరు నవ్వి పడిపోతారు అన్నమాట. ఎందుకంటే నా కాళ్ళు ఇలా ఉంటాయి, ఇలా స్ప్రెడ్ చేసి ఉంటాయి నా కాళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడ నుంచి ఉంటుంది, నేను ఇలా పట్టుకొని ఉంటాను, మీరు మాత్రం షార్ట్ ఇక్కడ వరకే చూస్తారు. చాలా కామిక్గా ఉంటుంది. లేదంటే స్టూల్ వేస్తారు ఆ అమ్మాయికి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలా టెలివిజన్లో చాలా హైట్ ఇష్యూస్ వచ్చాయి. దేవుడి దేవల్ల సినిమా ఇండస్ట్రీలో రాకూడదు అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మారిపోయారు కాబట్టి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు టాలెంట్ని. హైట్, షార్ట్, లావ్ ఇవన్నీ పట్టించుకోరు ఎవరు. పర్ఫార్మెన్స్ చేస్తున్నారా, విషయం ఉందా లేదా అని చూస్తున్నారు. కాబట్టి మేబీ ఈ ఇయర్లో నాకు మంచి ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. అలా సినిమాలో మల్లేష్ క్యాటర్ చేసి యుగేంద్ర గారిని సాటిస్ఫై చేసి ఆడియన్స్ సాటిస్ఫై చేశారు. ఐ థింక్ ఇప్పుడు యుగేంద్ర గారి ఇంటర్వ్యూతో కూడా సాటిస్ఫై అయ్యే ఉంటారు. అన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇక నువ్వు శంబాలా అక్కర్లేదు, పర్సనల్ క్వశ్చన్స్ అడగచ్చు. మా సార్ ఏమనుకోరు, ఇప్పుడు అయిపోయింది శంబాలా గురించి మంది మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడు మీరు నా పర్సనల్ క్వశ్చన్స్ అడగచ్చు.
అలా ఆ టైంలోనే ఎలా హ్యాండిల్ చేశారు నా సక్సెస్ని? చక్రవాకం, మొగల్ రేకులు ప్రతి ఇంట్లో మాకు వినబడేవి రెండే, ధర్మ ఇంద్ర, ధర్మ ఇంద్ర. చక్రవాకం అంతా అది, మొగల్ రేకులు అంతా ఇది. సో మెనీ ఇన్సిడెంట్స్ డార్లింగ్. అంటే లైక్ లైఫ్లో ఒక అమ్మాయి అయితే అసలు విలేజ్ నుంచి పారిపోయి వచ్చేసింది. అమ్మా. 2 days బస్ స్టాండ్లో పడుకుంది. షూటింగ్ ఎక్కడానికి కనుక్కోడానికి అక్కడ ఇక్కడ అన్ని లొకేషన్స్ తిరిగితే రామానాయుడు స్టూడియోలో జరుగుతుందని తెలుసుకుంది. ఫైనల్లీ రామానాయుడు స్టూడియోస్లో వచ్చింది. అసలు నేను కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి చిన్న కెమెరా తెచ్చుకున్నప్పుడు, ఇంత కెమెరా టక్కా 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 ఫోటోలు తీసేస్తుంది. అమ్మా ఉండమ్మా అంటూ నేను ఇలా తీస్తూనే ఉంది ఫొటోస్. అప్పుడు రామానాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా నవ్వుతున్నారు అక్కడి నుంచి. అసలు ఆయన అసలు ఎంత పెద్ద మనిషి ఆయన. ఇప్పుడు కూడా ఎక్కడ అప్పుడు ఆయన ఉన్నంత వరకు ఎంత ఆప్యాయంగా పలకరించేవారంటే, అయినా నా బాగున్నావా అని పలకరించేవారంటే ఆయన చూసేవారు కాబట్టి. అప్పుడు మాక్సిమం సీన్స్ అక్కడే ఉండేవి, రామానాయుడు స్టూడియోస్, వారు అన్నపూర్ణ స్టూడియోస్, ఇలాగే షూటింగ్స్ అన్ని చేసేవాళ్ళం. ఆ అమ్మాయిని నేను ఇంటికి పంపించాలి. ఆ అమ్మాయి బతులాడుకోవడం, నేను మీ ఇంట్లో పని అమ్మాయిగానే చేస్తాను, మీ ఇంట్లో ఉండిపోతాను, మీ ఇంట్లో ఉంచేసుకోండి అలా అంటే, సరే మీ అమ్మలతో మాట్లాడి నేను పెట్టుకుంటానమ్మా పనులు అని చెప్పి వాళ్ళ ఫస్ట్ మాట్లాడినవని ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, వాళ్ళు ఏడుస్తున్నారు అసలు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇమీడియట్గా వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఆ అమ్మాయిని అప్పు చెప్పాము అన్నమాట. అలా కొన్ని చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయాలని అంటే యూనో తెలియలేదు. ఆ ఏజ్లో కంటిన్యూస్గా వర్క్ చేయడం వలన సక్సెస్ని మర్చిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీగా షూటింగ్స్ కంటిన్యూస్గా చేయడం, ఒకేసారి 3 serials 4 serials చేయడం జరిగింది. కమిట్ అయిపోవడం, డేట్స్ నా వైఫ్ మిగిలిన చూసేది. ఎందుకంటే నేను చిరాకులు అరిచేసామండి మేనేజర్ని, నాకు లేదు డేట్ లేదు అది. ఆ కోపంగా మాట్లాడేసరికి వాళ్ళు హర్ట్ అయ్యి మళ్ళీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి తను డీల్ చేయడం స్టార్ట్ చేసింది చాలా కూల్గా. అలా ఒక 3-4 years అసలు నాకు తెలియలేదు. నేను కంటిన్యూస్గా 3-4 serials చేస్తూ ఒక డాన్స్ షో మార్నింగ్ 9 to 1 o'clock ఒక సీరియల్కి ఇచ్చామండి. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి ఈవినింగ్ 6కి ఒక సీరియల్కి ఇచ్చామండి. మళ్ళీ నైట్ 11 వరకు ఒక సీరియల్కి ఇచ్చామండి. అలా 3 serials షూటింగ్స్ చేసుకుంటూ మళ్ళీ నైట్ డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళామండి, డాన్స్ కాంపిటీషన్కి. అలా అసలు నిద్ర లేకుండా నేను డ్రైవర్ ఒక్కడే సేఫ్గా నన్ను తీసుకొచ్చేవాడు, అంతే కార్లో పడుకునేవాడిని. అలా 3 years అసలు మంచిగా తెలియలేదు అసలు టైం నాకు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే టైం కూడా లేదు అప్పుడు, వర్క్లో బిజీగా అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇన్ని ఇయర్స్ అయిపోయినా చక్రవాకం వచ్చి ఆల్మోస్ట్ 2003లో స్టార్ట్ అయింది కదా, 23 years అయిపోయింది, 22 years అయిపోయింది. ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళు ఇంద్ర బయటికి వెళ్తే చక్రవాకం ఇంద్ర అంత కనెక్ట్ అయిపోయారు క్యారెక్టర్కి. బికాజ్ మన ప్రీ రిలీజ్ ఎలా అవుతున్నాయో సినిమాలు, అలా మా చక్రవాకం సీరియల్ ఇప్పుడు 4th time రీటెలికాస్ట్. ఒకసారి జమ్నీలో, ఒకసారి జమ్నీలోనే 2 సార్లు అయిపోయింది, ఈటీవీలో 2 సార్లు, ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది కూడా. ఇప్పుడు మళ్ళీ చక్రవాకం వస్తుంది, మొగల్ రేకులు వస్తుంది, ఇంకా చూస్తున్నారు ఆ సీరియల్. సో ఆ కంటెంట్ అలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ మేడం ఇచ్చిన కంటెంట్ అన్నమాట. సో కంపారిటివ్లీ ఇప్పుడు వచ్చే సీరియల్స్ పోల్చుకుంటే ఫార్ అసలు కంపారిజనే వద్దు. లేదు, ఎస్ కరెక్ట్ మీరు అన్నట్టు. అది ఎంజాయ్ చేస్తాం ఆ సీరియల్స్. ఇప్పుడు సీరియల్స్ అన్ని ఒక పాయింట్లో ఆగిపోతున్నాయి బ్రో. ఇప్పుడు చెప్పేది ఒక క్యారెక్టర్ మనకు చెప్తారు, సీరియల్స్ మానేయడానికి రీజన్ కూడా అదే. ఫస్ట్ డే మనకి బాగానే అనిపిస్తుంది, తర్వాత ఒక 1 week 2 weeks తర్వాత క్యారెక్టర్ మారిపోతూ వస్తుంటుంది, తగ్గిపోతుంది, ఆ బిల్డప్ ఉండదు క్యారెక్టరైజేషన్కి. సో అది మెయింటైన్ చేయకపోతే కష్టం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది కాబట్టి మొగల్ రేకుల చక్రవాకం నిలిచిపోయాయి, అలాగే హ్యూజ్ సక్సెస్లో ఉన్నాయి. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు అంతా కూడా యూనో అంటే బర్త్డే ఫంక్షన్ లేదంటే పార్టీ. ఛానల్స్లో ఈ ఛానల్లో మనం ఫంక్షన్ చూసామంటే నెక్స్ట్ ఛానల్ తిప్పితే ఇమీడియట్గా అదే ఫంక్షన్ ఇంకో దానిలో ఉంటుంది. అరే వాళ్ళు పెట్టారు కదా, మనం ఇప్పుడు వేరే ఫంక్షన్ పెట్టాలని ఇంకో ఫంక్షన్ ఉంటుంది. సో కథ అనేది చచ్చిపోయింది సీరియల్స్ లో, మెయిన్ కథ అనేది చచ్చిపోయింది. అంత బిల్డప్ బిల్డప్ షార్ట్స్, ఎంట్రీ షార్ట్స్, రిచ్ ఫ్రేమ్ రిచ్ గా ఉండాలి. ఎంతవరకు చూస్తారు ఎవరైనా సరే అది జనాలు, అంతే. నార్మల్ గా కాలచక్రం వదిన్ని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ అయ్యింది. మొగల్ రేకులు చక్రవాకం మీకు ఫేమ్, ఆ లైమ్ లైట్ సక్సెస్ అంటే తీసుకొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సూర్యపుత్రుడు అసలు సినిమాలో కూడా సగం మందికి అది డ్రీమ్ కమ్ ట్రూ. విశ్వనాథ్ గారికి ఒక కొడుగ్గా చెయ్యాలి అని సూర్యపుత్రుల్లో. అమ్మో అసలు అది నన్ను అడిగినప్పుడు అందరూ కూడా, ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో బ్రాహ్మిన్, డైరెక్టర్ ఈజ్ ఆల్సో బ్రాహ్మిన్, కే విశ్వనాథ్ గారు బ్రాహ్మిన్,
అండ్ ఫస్ట్ ఛానల్లో నందకిషోర్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, తను అడిగారు బికాజ్ ఈజ్ అ బ్రాహ్మణ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఆ థాట్ లేదు, బట్ అలా ఉంటే కొంచెం ఆ స్టోరీ కనెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు క్యారెక్టర్స్ అలా చూస్ చేస్తున్నారు. బట్ ఛానల్ రికమెండ్స్ మీ అనమాట. ఛానల్లో ఇతను ఈ బాగుంటుంది ఈ క్యారెక్టర్ చేస్తే అని. నాకు చాలా భయం వేసింది అసలు. కే విశ్వనాథ్ గారి కొడుకు క్యారెక్టర్ అని అంటే ఏమో ఆయనతో వర్క్ చేస్తున్నామా అని టీవీ ఇండస్ట్రీలో అందరూ షాక్. ఐ మీన్ లైక్ అసలు లెజెండ్, ఆయనతో వర్క్ చేయడం అనేది అదృష్టం తొందరగా దొరకదు. అలాంటిది ఆయన కొడుకుగా ప్లస్ దానిలో కూడా సబ్జెక్ట్లో కూడా నేను నాస్తికుడిని, ఆయన వచ్చేసేసి దేవుడిని నమ్ముతారనమాట. ఒక మంచి పవర్ఫుల్ క్యాండిడేట్. అమ్మవారు ఆయనలో ఉంటుంది అలాంటి క్యారెక్టర్. నేను ఒక యాడ్ ఫిల్మ్ మేకర్, దానిలో ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దేవుడు ఉన్నాడు లేడు అని నేను అంటాను, ఆయన ఉన్నాడు అని అంటారు. ప్లస్ రియలైజ్ అవుతాను ఆయన చేస్తారు రియలైజ్. ప్లస్ అలాంటి సీన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆయనతో పర్సనల్ జర్నీ, లైక్ ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆయన లైఫ్లో సిరివెన్నెలలో ఒక సాంగ్ రాశారు కదా, ఆది భిక్షు అని ఏమి కోరేది అని. ఆ సాంగ్ అంట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ ఆయన మార్నింగ్ 4 o'clock గోదావరి సముద్రం దగ్గర అలా నడుచుకుంటూ వెళ్తూ లేచి అప్పుడే సూర్యోదయం అవుతుంది, మాటల్లో వచ్చిన పాట అంట అది. ఆ మాట ఆయన్ని ప్రతిదీ ఆయన అలా షేర్ చేసుకుంటుంటే ఇది కళా నిజమా అనుకునేవాడిని. ప్లస్ ఆయన క్యారవాన్లో ఎవరు వెళ్ళేవారు కదా జనరల్గా, పెద్ద ఆయన కదా ఆయన క్యారవాన్ ఎందుకు ఆయన అనేవారు, వెళ్ళినా నీకు ఏమైనా పని ఉంటే నువ్వు వెళ్ళి క్యారవాన్లో వాష్రూమ్కి వెళ్ళాలని, లేకపోతే నువ్వు రెడీ అవ్వాలంటే దానిలో చేసుకో, సొంత బిడ్డలా చూస్తునేవారు ఆయన. ఆయనతో జర్నీ అసలు మర్చిపోలేంది. బ్యూటిఫుల్ సీన్స్ చేశాము. సొంత తండ్రి కొడుకులు ఎలా ఉంటారో అలాగే. అండ్ ఆయన డైరెక్షన్లో కొంచెం ఎంతైనా పెద్ద ఆయన కాబట్టి ఆయన డైరెక్షన్ ఆయన చెప్పేవారు అనమాట. ఇప్పుడు కూడా యాక్టింగ్ చేసేటప్పుడు నుంచుని లేకపోతే డైలాగ్ చెప్పేసామా మాట్లాడేసామా అన్నట్టు కాకుండా బిజినెస్ ఉండాలి. ఏదో ఫోన్ చూసుకుంటా డాడీ చెప్పండి నాన్నగారు ఇలా వాచ్ చూసుకుంటా ఇంకేంటి, లేకపోతే వంట చేసేవాళ్ళు వైఫ్తో కూడా వంట చేస్తూ కూరగాయలు కట్ చేస్తా ఏమండి అలా బట్టలు ఆరేస్తూ, ఆయన సినిమాలో అంతా అలాగే ఉంటుంది. ఒక బిజినెస్ చేస్తూ యాక్టింగ్ అద్భుతం, అది న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అవన్నీ నేర్చుకున్నాను అనమాట ఆయన దగ్గర. ఆయనతో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సూర్యపుత్రుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సుజాత గారికి కూడా వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మంచి సీన్స్ చేసాం దానిలో, అసలు భలే బ్యూటిఫుల్ సీన్స్ చేసాం. బట్ మీరు ఒక డ్రీమ్ రిక్వెస్ట్ కూడా అడిగారు కదా సార్ ఆయన అడిగాను సబ్జెక్ట్. అదే టైం ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు, ఆయన చేస్తానన్నారు. ఎందుకంటే నా వీడియోస్ చూసారు ఆయన డాన్స్వి, చూసి ఒక అబ్బాయి ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తారు స్టేజ్ మీద, అంటే ఇంత మ్యాచోగా ఉంటుంది అంటే. నేను సాగర్ సంగమం చేసినప్పుడు కమల్ హాసన్ గారు చేసినప్పుడు బాగా చేశారు అనుకున్నా, చాలా బాగా చేశారు. బట్ మళ్ళీ అలాంటి వాళ్ళు ఇంకా అలా చేస్తారు అని అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రామిస్ చేశారంట అలా సినిమా చేస్తామని చెప్పి. ఆయన అడిగినప్పుడు క్లాసికల్ డాన్స్ మీద సబ్జెక్ట్ నేను అడిగాను ఆయన పర్సనల్గా, సార్ చేస్తారంటే చేస్తాను, ప్రొడ్యూసర్ స్ట్రాంగా అని అడిగారు ఆయన. నేను ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ అని చెప్పా. ఓకే. సో అయితే నువ్వు కథ, మా డైరెక్టర్ ఇంకొక ఆయన కథ రెడీగా చేసుకున్నారు, కథ అంతా రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాము ఆయన దగ్గరికి, తర్వాత మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ అడిగాము. షీ సైడ్ ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అన్నట్టు మాట్లాడింది. ఆ దెబ్బకి ఇంకా నాకు విరక్తి వచ్చింది అనమాట సినిమా అనగానే. ఎందుకంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. డాన్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అందులో. ఆయన డైరెక్ట్ చేస్తారు అన్నప్పుడు, కే విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బాగా చేయొచ్చు, మంచి సీన్స్, ఎందుకంటే స్టోరీ కూడా అంత బాగా రాసుకున్నాం అనమాట. సో ప్రొడ్యూసర్స్కి వేరే ఇవి ఉన్నాయి అనమాట ఆబ్లిగేషన్స్. సో దాంతో నేను ఇంకా డ్రాప్ అయిపోయాను. తర్వాత ఆయన వెళ్ళిపోయారు, మిస్ అయిపోయాను. ఇంక ఇప్పుడు ఆ థాట్ కూడా లేదు డాన్స్ సబ్జెక్ట్ చేయాలి అది. ఏదైనా చేసుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో నేనే ఇంకా సిరీస్ లాగా చేసుకుంటాను తప్పితే బిగ్ స్క్రీన్ లో ఒక డాన్స్ సబ్జెక్ట్ ని ప్రజెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఒక సాగర్ సంగమం లాంటి సినిమా తీయాలి అని అంటే మళ్ళీ కే విశ్వనాథ్ గారే పుట్టాలి. అవును, కరెక్ట్. మ్యూజిక్ మీద కమాండ్ ఉండాలి, డాన్స్ మీద ఉండాలి, అండ్ లొకేషన్స్, ఆర్టిస్ట్, ఇంత వర్కౌట్ చేయాలంటే కష్టం ఇప్పుడు అన్న. బట్ స్పిరిచువల్గా ఏ టైంలో అంత స్ట్రాంగ్ అయిపోయారు అన్న మీరు?
స్పిరిచువల్ సైడ్ లో కూడా చాలా స్ట్రాంగ్. నేను చిన్నప్పటి నుంచి కొంచెం భక్తి ఎక్కువ. ఓకే ఓకే ఓకే. నాకు నేను విజయవాడ బేసికలీ అమ్మవారు ఇది వింతగా అనిపించవచ్చు నేను చెప్తే, నేను విజయవాడ టు హైదరాబాద్ బస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే నేను ఇక్కడ దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ లో 2000 batch. 2000 బ్యాచ్. అప్పుడు జర్నీ చేస్తున్నాను కదా హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు. ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నా కూడా మార్నింగ్ 5 o'clock నేను రీచ్ అవుతున్నప్పుడు కరెక్ట్గా టెంపుల్ దగ్గర లే వచ్చేసాం మన ఊరు, ఒక వాయిస్ నన్ను చూడు అనగానే కళ్ళు తెరిచి చూడగానే అమ్మవారు టెంపుల్. అది ఎన్నిసార్లు జరిగిందంటే నా లైఫ్లో అది నాకు చాలా సర్ప్రైజింగ్. నేను మా అమ్మకి చెప్పాను, మా డాడీకి చెప్పాను, డాడీ ఎందుకు డాడీ నాకు ఇలా జరుగుతుంది, అమ్మవారి బ్లెస్సింగ్స్ అంటే లైక్ అప్పటి నుంచి నేను ప్లస్ చిన్నప్పుడే నేను ఆ టెంపుల్లో దుర్గా టెంపుల్లో అమ్మవారు దుర్గా టెంపుల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం రెగ్యులర్గా దసరా టైంలో. అక్కడ మండపం ఉంటుంది, నటరాజ మండపం. చిన్నప్పుడే నాకు మంచి డాన్స్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. అప్పుడు ఐ వాజ్ 14 to 15 years ఆ ఏజ్లో సన్నగా ఉండేవాడిని. ఆ టైంలో మహిషాసుర మర్దిని నేను లేడీ గెటప్ వేసేవాడిని కాదు, అబ్బాయే 2 characters చేసేవాడిని. అబ్బాయిని అమ్మవారిగా నేనే చేసేవాడిని, మహిషాసురుడిగా నేనే చేసేవాడిని. ఆ 2 characters స్టేజ్ మీద. దానికి జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చేది అనమాట. అసలు కాళ్ళ మీద పడిపోయేవారు ఆడియన్స్ వచ్చి. మా అమ్మ లేపేది, అమ్మ చిన్నోడమ్మ అలా కాళ్ళ మీద పడకండి అమ్మ అది అని. సో అప్పుడు బాగా అనిపించేది. సో డివైన్ అనేది ఇంట్లో పేరెంట్స్ నేర్పించడం, మా అమ్మ పూజలు చేసేది, అలా నేర్చుకోవడం అలా జరిగింది. తర్వాత నా పెళ్ళాం కూడా అలాగే దొరికింది, మంచి భక్తురాలు, బాబా భక్తురాలు. అండ్ పూజ బాగా చేస్తుంది. ఇక రోజు దీపం పెట్టడం అన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది అనమాట. డివైన్ అనేది శివుడు అంటే ఇంకా డాన్స్ నేర్చుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఇక వచ్చేస్తుంది. అన్న మీ కెరీర్ మొత్తంలో పేరెంట్స్ చాలా బాగా ఇంకా హ్యాపీ అయిపోయిన మూమెంట్, ఎస్ నేను ఎక్కడ చూడాలనుకున్నానో వాడు హ్యాపీగా అక్కడ ఉన్నాడు, అలా మీతో ఏమైనా ఒక మంచి ఎమోషనల్ మూమెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకున్నది మీ సక్సెస్ గురించి కానీ? నాది డాన్సర్గా ఉన్నప్పుడైతే ఇంటర్ సబ్జెక్ట్ పోయింది నాది. అదే రోజు రిజల్ట్ వచ్చింది. ఆ రోజు నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అయ్యా ఫాదర్ రమ్మంటే రాలా, మదర్ రమ్మంటే రాలా, సబ్జెక్ట్ పోయింది కదా కోపంతో. సరే మా మాస్టర్ వెళ్ళి బతిమలాడారు. అది సోలో పర్ఫార్మెన్సెస్ సోలో అంటే మీన్ లైక్ అప్పుడు రాజేష్ బాబు నా పేరు. ఇంకా నా కోసమే వస్తారు ఆడియన్స్. పర్ఫార్మెన్స్ మొత్తం నాదే. ఒక థియేటర్లో రాజేష్ బాబు పర్ఫార్మెన్స్ ఈరోజు కూచిపూడి అని. దానిలో భామగలపం లేడీ గెటప్. ఫస్ట్ టైం నేను అదే వేసాను లేడీ గెటప్. ఇంట్లో రానని చెప్పారు, తిట్టారు, బాగా తిట్టారు. అసలు దారుణంగా తిట్టారు. ఇలాంటి ఆడింగ్ డాన్సులు చేసుకుంటూ ఉండు, నువ్వు చదువుకోక ఇంకా వేస్ట్ నువ్వు అదని చెప్తే. సో ఫైనల్లీ ఏదో మొత్తానికి బలవంతంగా మా మాస్టర్ తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ అంతా అయిపోయింది నాది. చూసారు డాడీ వాళ్ళు, చూసారు. స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. మంది బేస్ వాయిస్ కదా, అప్పుడు చిన్నప్పటి నుంచి అంతే. అందరు అమ్మాయి అనుకున్నారు అప్పుడు. నమస్తే అందరికి నమస్కారం అండి అని అనగా అందరు గొల్లుమని నవ్వారు. దాని తర్వాత పత్రిక వాళ్ళు అందరూ వచ్చి ఫోటోలు తీయడం అంతా చేసి ఆ హడావడి చూసి మా ఫాదర్. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో అసలు విచిత్రం ఏంటంటే నేను వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాను. మైసూర్ బజ్జీ ఇష్టం అని చెప్పి పక్కకి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంటే ఆ పేపర్ ఓపెన్ చేసి రవలించిన రాజేష్ బాబు బామకలాపం, రవలించిన రాజేష్ బాబు బామకలాపం నా ఫోటో ఉంది. ఆ బజ్జీలని తీసి చట్నీ అంతా కడిగేసి ఆ పేపర్ తీసుకెళ్ళి, డాడీ నా పేపర్లో నా ఫోటో పడింది చూసారా అని మా డాడీకి చూపించగానే డాడీ అసలు ఫుల్, అరే నువ్వు చదువుకుపోయినా పర్లేదు, డాన్స్ మాత్రం వదిలిపెట్టకు, నువ్వు చదవక్కర్లేదు, డాన్స్ మాత్రం వదిలిపెట్టకు అని చెప్పి అలా ఎంకరేజ్ చేశారు డాడీ. అండ్ యాక్టర్ అయిన తర్వాత చక్రవాకం, అప్పుడు మా ఫాదర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన కాళేశ్వరం మార్కెట్లో ఉన్న దొంగలతో సహా, కూరగాయలు అమ్మే వాళ్ళతో సహా నావి మొత్తం ప్రింట్అవుట్లు తీసిన ఫొటోస్. ఇదిగో మా అబ్బాయి వీడే చక్రవాకంలో ఇందిరాగా చేస్తున్నాడు కదా ఆ చక్రవాకంలో అబ్బాయి, ఇగో ఫోటో నీ దగ్గర ఉంచుకో పర్లేదు. కొన్ని ఇప్పటికి నా దగ్గర ఒక కట్ట అలాగే ఉంది, లోపల దాచుకున్నాను అనమాట. అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆయన ప్రతి ఒక్కరికి. అసలు అంటే ఆయన పోలీస్, ఇక అందరూ చచ్చినట్టు తీసుకోవాల్సింది అనిస్తే కళ్ళం నీళ్ళు కూడా పెట్టుకున్నారు కొన్నిసార్లు నా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. కానీ మా ఫాదర్ ఎప్పుడు ఫోన్లో ముద్దులు పెట్టేస్తూ ఉండేవాళ్ళు బాగా. మా అమ్మ కూడా అంతే, చాలా బాగుంది, బాగా చేశాను ఈరోజు అని. దట్ ఈస్ ఆల్ బ్యూటిఫుల్ మెమరీస్. మీ మ్యారేజ్ అనే ఆ ప్రాసెస్ లో కూడా చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా మీరు ఎక్కడ డౌన్ అవ్వలేదు, వదిన ఎక్కడ డౌన్ అవ్వలేదు.
అలాగే మా లవర్స్ దగ్గర కూడా ప్రాబ్లం ఇదే. లవ్ అనే ప్రాసెస్లో బాగా ఎంజాయ్ చేస్తాం, మ్యారేజ్ అన్నప్పుడు భయపడిపోతూ ఉంటాం. బట్ అందులో అయినా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు అవ్వాలి. ఇప్పుడు ఒక ప్రేమని పెళ్లి వరకు ఎలా తీసుకెళ్ళగలగాలి? నేను ప్రేమించినప్పుడు ఎంజాయ్ చేసిన దానికంటే కూడా నిజం చెప్పాలంటే పెళ్లి చేసినప్పుడే ఎంజాయ్ చేశాను. ఫైట్స్ అవుతాయి, ఖచ్చితంగా గొడవలు వస్తాయి, మన మనుషులమే, ఈగోస్ ఉంటాయి స్టార్టింగ్లో. దానిలో నేను ఆ క్రెడిట్ నా వైఫ్కి ఇస్తాను, ఎందుకంటే నాకు కోపం ఎక్కువ. తను కామ్ అయిపోతుంది, తర్వాత క్లియర్ చేస్తుంది నువ్వు చేసిన తప్పేంటి తెలుసా అని చెప్పి. సో అలాంటి అండర్స్టాండింగ్ కపుల్ ఉంటే, అదేదో మీరు ప్రేమించినప్పుడే మీరు అర్థం చేస్తున్నారు అనుకో ఒకరికొకరు, ఎవరికి ఏమి మైనస్లు ఉన్నాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నీ కోపం ఉంది, తను కామ్ చేయగలదు, ఇవన్నీ లవర్స్గా ఉన్నప్పుడే మీరు అర్థం చేసుకుంటే లైఫ్లో ముందుకు వెళ్ళవచ్చు. పెళ్లి చేసిన తర్వాత కూడా అలాగే ఉంటుంది లైఫ్. సో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి గొడవలు వస్తాయి. ఫస్ట్ 6 months మాకు వచ్చాయి గొడవలు, కానీ ఇది కాదు లైఫ్. ఇలా అయిపోతే మనం సమాజానికి ఏం నేర్పిస్తాం? పెళ్లి చేసుకుని ఇలా విడిపోతాము అనేది సొసైటీకి నేర్పించేది మనం ఇదేనా అనే ఆలోచన ఒకసారి మనకు వస్తే, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే లైఫ్ మీద, డెఫినెట్లీ ప్రతి మ్యారేజ్ సక్సెస్ అవుతుంది, ప్రతి కపుల్ హ్యాపీగా ఉంటారు. మెయిన్ మనం ఆలోచించాల్సింది సొసైటీ గురించి, సొసైటీలో మనం మంచి చేయగలము అనే ఆలోచన మనలో ఉంటే, కపుల్లో ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్లో ఉంటే డెఫినెట్లీ అది సొసైటీ ఉపయోగపడుతుంది. అది హ్యాపీగా ఉంటుంది లైఫ్ లాంగ్. ఐ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. బట్ ఈ లైఫ్లో మాకు ఒక్కొక్కరికి ఒకలా ఎంటర్టైన్ చేసావు. కొంతమంది ధర్మగా, ఇంద్రాగా, మల్లేష్గా, యూట్యూబర్, చాలామంది. ఇంద్రనీల్ అనే ఒక జీవితంలో ఇంతమందికి ఎంటర్టైన్ చేసావు. నువ్వు చాలా అసలు ఎలా అంటే నేను ఏదో సాధువులాగా చెప్తున్నావు. నేను నార్మల్ మనిషినండి, జస్ట్ ఇంద్రనీల్, అది కూడా మీకు తెలిసిన ఇంద్రనీల్. నేనేమి సాధువుని కాదు, మెడిటేషన్ చేసేవాడిని కాదు. మీరు కుదిరితే మంచి చెప్పండి, మంచి నేర్పించండి, మంచిగా ఉండండి, చాలు, అంతే, హ్యాపీగా ఉంటాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా మంచి క్వశ్చన్స్ అడిగి ఎంటర్టైన్ చేసినందుకు, నేను కూడా ఎంజాయ్ చేశాను పర్సనల్ గా. థ్యాంక్స్ అలాట్.